ప్రేమ యొక్క సంపూర్ణత్వము అన్నారు ఆయన. తర్వాత ప్రేమ యొక్క అపారమైన అపరిమితమైనటువంటి స్థితి, దాని యొక్క అపారత ఏంటి, అపరిమితత్వం ఏంటి అనేటువంటి ఒక స్థితి. ఎందుకు ఆ పదాలు వాడారు అంటే ఆ పదాల్లోకి రావడం అనేది మెచ్యూరిటీ అని అన్నారు అన్నమాట. అంటే నాట్ డివైడెడ్ లవ్ బట్ దిస్ అంటే అన్డివైడెడ్ లవ్ అని వారు తాలూకా 2 మాటల్లో అది సూచిస్తుంది. సో అది ఏంటి దాన్ని తెలుసుకుందామని మనం ముందుకు వెళ్తాం. సో దట్ వీ కెన్ గో టు ది నెక్స్ట్ టాపిక్ మైండ్. దయచేసి రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఓన్లీ లవ్ గురించి చెప్పాలి కదా సార్? అంటే ఇప్పుడు మాకున్న ఎక్స్పీరియన్స్ ప్లస్ మాకేం ఎంతవరకు అర్థమైంది అన్నది. అంటే టోటాలిటీ అనే పదం గురించి మీకు ఏం అర్థమైంది? తర్వాత మీ జీవితంలో ఆ టోటాలిటీ గురించి వెళ్ళడానికి ఏదైనా ఆటంకం వచ్చిందా, ఇప్పుడు ఎలాగుంది అనే పరిస్థితి చెప్తే చెప్పొచ్చు, లేదంటే మీ అవగాహన గురించి చెప్పొచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ పరిపూర్ణత్వము సంపూర్ణత్వం అనేది ఇది ఆలోచనలకు భయాండ్ ఆలోచనలు సార్. ఆలోచనలు కదిలినాయంటే అది మెజర్మెంట్స్ ని బేస్ చేసుకునే కదులుతుంది, కానీ మెజర్మెంట్స్ లేకుండా ఆలోచన కదిలేదంటూ ఉండదు సార్. ఎక్కువ తక్కువను విడిగుండానే కదులుతుంది. ఈ ఆలోచన భయాండ్ ఆలోచన వచ్చేసి దాన్ని అది అబ్సల్యూట్ గా ఉంటుంది సార్. దట్ ఈస్ నో డివిజన్. సో అది సంపూర్ణత్వము అపరిమితత్వం అని చెప్పి అనుకుంటారని చెప్పి నా అవగాహన సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కెన్ ఐ స్పీక్ సార్? ప్లీజ్ సార్. సుబ్బారావు గారు, మనము చాలా గంభీరమైన పదాలని పెట్టామండి. మెచ్యూరిటీ అని, సింప్లిసిటీ సున్నితత్వం అని, ప్యాషన్ అని, బ్యూటీ, లవ్ అండ్ మైండ్, హౌ డీప్ వన్ కెన్ గో అనే సంథింగ్ లైక్ దట్ వస్తుంది. ఇవన్నీ చూస్తే నాకు అన్ని ఒకటే అనిపిస్తుంది. పదాలు వేరు పదాలుగా అన్నారు, ఇంకా వాటికి ఆల్టర్నేటివ్ పదాలు లేవు. లాస్ట్లో మీరు ఇంకోటి కూడా అన్నారు, ఇన్నోసెన్సీ. అది నాకు చాలా అతి ముఖ్యమైన పదం కింద అది కూడా అనిపించింది. నేను అనుకుంటున్నాను మధ్యన విజయవాడ కానీ సార్, కెన్ యూ బి లౌడర్? హలో, కొంచెం గట్టిగా మాట్లాడగలరా? ఓకే సార్. విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ టైమ్లెస్ స్టేట్ గురించి అనుకున్నాం. పర్సెప్షన్ ఏదైతే టైమ్లెస్ స్టేట్ అనేది కూడా అనుకున్నాం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ప్రశ్న కింద అడుగుతున్నాను, ఆర్ వి ఆస్కింగ్ అబౌట్ దీస్ వర్డ్స్, సున్నితత్వం అని కానీ, కంపాషన్ అని కానీ, ప్రేమ అని కానీ, సౌందర్యం అని కానీ, టోటల్ మెచ్యూరిటీ కంప్లీట్ పరిపక్వం అయిందని కానీ, మైండ్ అంత లోతుకి వెళ్తుందని కానీ అనుకుంటున్నప్పుడు మనం ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో అడుగుతున్నాం అది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో మనం అడుగుతున్నప్పుడు వింటున్నాం, ఏ స్టేట్లో మనం వింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనం వేల సంవత్సరాల నుంచి సాధారణంగా మనుషులందరూ ప్రపంచం అంతటా కూడా ఆలోచనతో నడుస్తుంది, కాలంతో నడుస్తుంది. మన డిస్కషన్స్ కూడా ఆలోచనతో, ఆ వర్డ్స్ని, వాటి మీనింగ్ని, కృష్ణమూర్తి గారు చెప్పిన దాన్ని పెట్టుకుని మనం మాట్లాడుతున్నామా, లేక అవగాహనతో అంటే టైమ్లెస్ స్టేట్లో నిజంగా వెళ్ళి మాట్లాడుతున్నాం? ఇది తెలియకుండా మనం ముందుకు వెళ్ళగలమా? ఈ వర్డ్స్ చాలా గంభీరమైన పదాలు ఇవి. గంభీరమైన పదాలను కూడా అన్నాము, అర్థం లేదు. అది మన మానసిక స్థితి. ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ, కాలంలో కొట్టుకుపోతూ ఉంటే
మన మనసు ఇందాక జగదీష్ గారు అన్నట్టు మెజర్ కొలతలతోటే వెళ్తుంటది, కంపారిజన్ ఉంటుంది, కాంట్రడిక్షన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. ఇది ఉన్నంత వరకు మనం ఏం మాట్లాడినా అది ఇంటెలెక్చువల్, చాలా అర్థవంతంగా మనం మాట్లాడచ్చు. కానీ నిజంగా మనకి అవగాహన అయిందా, మనం ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో మాట్లాడుతున్నా అది ఇంపార్టెంట్ ఏమో నాకు అనిపిస్తుంది. మనం ఇంకొకటి మాట్లాడదలుచాను ఇక్కడే. ఆర్ వి లిసనింగ్ ఆర్ ఆర్ వి టాకింగ్ ఇన్ వాట్ స్టేట్ ఆఫ్ మైండ్? ఏ మానసిక స్థితిలో మనం మాట్లాడుతున్నాం? మన మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి లేకుండా ఆక్యుపై అవ్వకుండా ఉండదు ఏ క్షణమైనా సరే. మన కృష్ణమూర్తి గారు రానంత వరకు ఎప్పుడు ఘర్షణలో ఉండేది, ఆలోచనతో ఉండేది, చాటరింగ్ ఆఫ్ మైండ్. మనం ఏమి ఆలోచిస్తున్నాం కూడా తెలియదు. దాంతో ఎనర్జీ అంతా, శక్తి అంతా, ఉన్న శక్తి అంతా కూడా అయిపోయి స్నానం చేసేటప్పుడు చల్లటి వాటర్తో స్నానం చేసినా సరే వేడెక్కిపోయేది. ఆ స్టేట్ నుంచి కృష్ణమూర్తి గారు చెప్పారు, దర్ ఇస్ అ డిఫరెంట్ స్టేట్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో మనం వచ్చామా? ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో కాలం లేదు. కాలం అంటే గతం. మన ప్రపంచాన్ని గతమే పరిపాలిస్తుంది. వీఆర్ కండిషన్ బై పాస్ట్. ఆ గతముకున్న ఇన్స్ట్రుమెంట్ ఆలోచన. ఆలోచనే ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆలోచన మొక్కలు మొక్కలుగా మన చైతన్యం నిండి ఉన్నది. మన ఒక్క చైతన్యం కాదు, ప్రపంచం అంతటా అందరి చైతన్యం అంతే. మన 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళ వయసులో వచ్చిన ఆ అనుభవాలే కాదు, వేల సంవత్సరాల నుంచి ఉన్న మానవుడి అనుభవాలన్నీ కూడా అందులో ఉన్నాయి. అవన్నీ కలిసి మనం నడిపిస్తున్నాయి. అవి ఘర్షణలకి దారితీస్తున్నాయి. ఎప్పుడు కూడా డిజార్డర్లోనే ఉన్నాయి. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు కాంట్రడిక్షను, కంపారిజను అండ్ ఈ వాట్ ఈజ్ అనేది ఒకటి చూస్తున్నప్పుడు ఉన్నదాన్ని అదేదో చూడకుండా వాట్ షుడ్ బి అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అబ్జర్వర్ ప్లేయింగ్ ఏ రోల్, పాస్ట్ ఈజ్ ప్లేయింగ్ ఏ రోల్. అంటే సాంప్రదాయము దాంట్లో చాలా ప్రాముఖ్యత వహించింది. మనం చెప్పడం అలాగే చెప్తున్నాం, వినడం అలాగే చేస్తున్నాం. ఇదర్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ టాకింగ్, ఇదర్ డిఫరెంట్ వే ఆఫ్ లిజనింగ్ అనేది చూసుకుంటే మనిషి, ఇందాకనే చెప్తాను నేను, ఎప్పుడు ఏదో ఆక్యుపేషన్ లేకుండా మైండ్ ఉండదు. ఆలోచన లేకుండా మనం ఉండగలమా? ఆ క్వశ్చన్ చేస్తే వాట్ ఇస్ ద ఆల్టర్నేటివ్? మన చాలాసార్లు అన్నారు, డాక్టర్ రామకృష్ణ గారు అన్నారు, సెన్సెస్. సో మనకున్న ప్రపంచంలో ఉన్న ప్రతి జంతుజాలము అది కూడా ఆ నేచర్లో ఒక జంతువు. అన్నీ కూడా సెన్సెస్ తోటే బతుకుతున్నాయి. కొన్నిట్లో కొన్ని సెన్సెస్ చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ సెన్సెస్ దాటి, దాని పరిధి దాటి వెళ్ళదు. వాటిలో మెమరీ అనేది ఉండదు. ఉన్న నాలెడ్జ్ అంతా కూడా వాటి సర్వైవల్, బయలాజికల్ సర్వైవల్, ఫుడ్ కోసము, సర్వైవల్ కోసము, ప్రోజని, ఫర్దర్ వాటి సంతానం కోసం, వాటి రక్షణ గురించి, దాని జియోగ్రాఫికల్ లొకేషన్, వాళ్ళకి ఉన్న ఏరియా, ఒక్క జంతువు దాని ఏరియాని బట్టి అది తన చుట్ట పరిసరాలు, అడవులు, తనకు కావాల్సిన ఫుడ్ ఉందో లేదో అన్ని చూసుకుంటూ అది చేసుకుంటూ, అంతవరకు ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది, ఆలోచన ఉపయోగపడుతుంది. కానీ సెన్సెస్ అనేది ఒక్కటే దాంట్లో ప్రాముఖ్యం. బట్ మనిషిలోనే ఎందుకు ఇలా వచ్చింది? బుద్ధి అనేది ఒకటి వచ్చింది, ఆలోచన వచ్చింది. అది చాలా అవసరం. ఆలోచన లేకుండా మనం బతకలేం. ఇప్పుడు ఈ మీటింగ్ ఇలా జరుగుతుందంటే మన నాలెడ్జ్ తోటి, మన జ్ఞానంతో, ఆలోచనతో చేసాం మనం. సో మన వ్యవహారిక జీవితంలోనూ, టెక్నాలజీలోనూ మనము బతకలేము. మానసిక జీవితంలో ఆలోచన వస్తే మన పరిపక్వత ఉండగలమా, కాన్ఫ్లిక్ట్ అనే దాంట్లో ఉండగలమా అనేది చూసుకుంటే, ఆలోచన మానసిక జీవితంలో అంతులేని విషాదాన్ని కల్పించింది, గందరగోళం ప్రొడ్యూస్ చేసింది. దానికి ఉన్న రుగ్మతల్లో భయం అది ఎప్పుడు కూడా కొలతలతో ఇన్ని ఉన్నప్పుడు లవ్ చేస్తానంటది. అది సెక్సువలా, సెన్సువల్ ప్లెజర్ కోసమా అని చూసుకుంటే డిజైర్ అనేది ఉంది, కోరికలు. ఆ కోరికలు తుచ్చమైన కోరికలతో నాకు ఉన్నతమైన కోరిక కావాలని అనుకున్నప్పుడు దేవుడిని, నాకు దేవుడే కావాలి అని చెప్పి ఉన్నతమైన ఆశయాలతో కోరికను పెట్టుకుంటే అది కోరిక కాకుండా ఉంటుందా?
ఇందులోకి మనం దాని లోతుకి వెళ్ళే కొద్ది భయం వస్తుంది, విషాదం ఉంటుంది. ఇవన్నీ దాటి వెళితేనే ఇవన్నీ కూడుకుని మనము ఇంటలెక్చువల్ గా వెళితే సింప్లిసిటీ అని ఉండదు. అందులో ఆ సున్నితత్వం రావాలంటే సింప్లిసిటీ ఉండాలి. సింప్లిసిటీ అంటే నిరాడంబరత ఉండాలి. నిరాడంబరత బాహ్యంగా కాకుండా అంతరంగంలో గతమంతా ఎండ్ అవుతాయి, కానీ సింప్లిసిటీ అనేది ఉండదు. నాకేమీ తెలియదనే స్థితిలోకి వస్తామా అని అనుకుంటే తప్ప మానసికంగా ఈ మానసిక రుగ్మతలన్నీ మనకి దైనందిక జీవితంలో రిలేషన్షిప్ లో బయటపడుతుంటారు. అవన్నీ మనం చూస్తున్నాం, కోపాలు, భయాలు, అసూయలు అని. వీళ్ళని ఉండగా వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. వాళ్ళు మనల్ని ఐ లవ్ మై వైఫ్ అని చెప్పి అనుకున్నప్పుడు, ఐ లవ్ మై హస్బెండ్ అని అనుకుంటున్నప్పుడు అది నిజంగా ప్రేమ అంటే అది ఓన్లీ ఫర్ ఎ కాజ్. గివింగ్ కంఫర్ట్, ఇస్ గివింగ్ ప్లెజర్, ఇస్ గివింగ్ మనీ అండ్ ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్. అది ప్రేమ, డిపెండెన్స్. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని హస్బెండ్ కానీ వైఫ్ కానీ అంటే భయం వేస్తుంది, హేట్రెడ్ అనేది ఉంటుంది. హేట్రెడ్ ఉన్న దాంట్లో ప్రేమ ఉంటుందా అని చూసుకుంటే ఇవన్నీ కూడా అనలిటికల్ గా చూసుకుంటే ఎక్కడికి తెగేటట్టు లేదు. ఆలోచనతో దీన్ని సాల్వ్ చేయలేమని తెలిసిపోయింది. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కాలంలో ఉంటే గతం, నిన్న, ఈరోజు, రేపు. నిన్న కోపం ఉంది, ఆ కోపం ఉండకూడదనే దీంట్లోకి వెళ్ళిపోయాం. అంతేగాని ఉన్న కోపాన్ని మాత్రం మనం ఏం చేయలేకపోయాం, ఉన్న వైలెన్స్ చేయలేకపోయాం. అలా కాకుండా ఈదర్ అని అదర్ స్టేట్ ఆఫ్ మైండ్, దాంట్లోనే మనిషికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలం. ఉన్న కాన్ఫ్లిక్ట్, వైలెన్స్ కాకుండా ఇంకేదైనా ఉందా అని చూసుకుంటే ఇదే జీవితం అనుకుంటున్నాం. ఆ జీవితం కాకుండా ఇంకేదైనా ఉందా, వేరే టూల్తో ఏమైనా చేయగలమా అంటే మన మానసిక స్థితిని చూసుకోవాల్సి వస్తుంది. ఆ మానసిక స్థితి కాలంలో వెళుతూ ఆలోచనతో ఉన్నంత వరకు దీనికి విముక్తి లేదు. దానికి ఓన్లీ సెన్సెస్ మనకి తెలుసు, చూడటం, వినటం, ఇవి రెండు చేస్తున్నాం. ఇది కాకుండా నా అనుభవంలో నాకు అనిపించింది ఏంటంటే స్పర్శ. ఆయన అంటారు చెవులతోటి, కళ్ళతోటి, బ్రెయిన్ తోటి, హృదయంతో, హోల్ బాడీ, ఆల్ నర్వ్స్ అంటారు. ఆల్ నర్వ్స్ అంటే నాకున్నది స్కిన్. ఎంటైర్ బాడీ సర్ఫేస్ ఈజ్ హ్యావింగ్ నెట్వర్క్ ఆఫ్ నర్వ్స్. మొత్తం నర్వ్స్ అన్ని కూడా ఆ స్కిన్ నిండా నర్వ్స్ ఉన్నాయి. అది మనకు వేడిని, ఇప్పుడు మన ఫ్యాన్ తిరుగుతుంది, ఆ స్పర్శని, ఆ వేడి, చల్లదనం, మనం కూర్చున్నప్పుడు ఒత్తిడి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. సో చూసినా చేయకపోయినా మనకి స్పర్శ అనేది ముందు తెలిసిపోతుంది. ఎందుకంటే మొత్తం బాడీ కొంత అవేర్నెస్, అంటే దీనికి అవేర్నెస్ కావాలి. ఆ అవేర్నెస్తో స్పర్శ, వేడ, చల్లదనం, ఆ ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్, అప్పుడు మనం అవి రెండు చూడగలిగితే చుట్టూ ఉన్నవన్నీ చూస్తాం. వాల్స్, మనం ఇండోర్స్లో ఉంటాం కాబట్టి ఆ గోడలు, దాని రంగు, ఫర్నిచరు, ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ చూసినప్పుడు ఇంకా మిగిలినవి రెండు, రుచి, వాసన. రుచి మనం తింటున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏం తింటలేదు కాబట్టి ఏ రుచి లేకపోతే రుచి లేదని తెలుసుకుంటున్నాం. సో అది కూడా యాక్టివ్గానే ఉంది. ఏ వాసన లేకపోతే వాసన లేదని తెలుస్తుంది, అది కూడా యాక్టివ్గానే ఉంది. సో ఈ పంచేంద్రియాలు అన్ని, సెన్సెస్ అన్ని కూడా యాక్టివ్గా ఉన్నాయి. అలాంటి టైంలో నేను ఏది మాట్లాడినా నా గతం అంతా ఉన్నది ఆలోచన లేదు, కాలం ఆపేసాం, దాన్నే శ్రద్ధగా ఉంటున్నావు కృష్ణమూర్తి గారు అన్నారు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నది లవ్వే. మనం ఎందుకో ఆలోచనే పెట్టుకున్న, ఆలోచనే జీవితం అనుకుంటున్నాం. ఆలోచన లేకుండా ఉన్న స్థితే లవ్. ఆలోచన లేకుండా ఉన్న స్థితియే సింప్లిసిటీ. అప్పుడే ప్రేమ ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడు చూడగలిగేదే సౌందర్యం. అప్పుడు మనం ఇప్పుడు ఈ అటెన్షన్ లో సెన్సెస్ బేసిస్ మీదే మనం చూస్తుంటే, యాక్ట్ చేస్తుంటే, సెన్సెస్ యాక్షన్ లో కాంట్రడిక్షన్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఉండదు. కాన్ఫ్లిక్ట్ లేని స్థితి. ఐ కెనాట్ హర్ట్ యూ ఆర్ ఐ కెన్ బి హర్ట్. నన్ను ఎవరు ఇన్సల్ట్ చేసినా నేను హర్ట్ అవను, ఎందుకంటే నేను అటెన్షన్లో ఉన్నాను. అటెన్షన్లో స్పందించేది ఉండదు, నేననేది ఉండదు, గతం ఉండదు. ఆ స్థితిలో ఉన్నది ప్రేమ, ఆప్యాయత, కరుణ,
ఆ ఇవన్నీ కూడా బికాస్ గతం ఎండ్ అయినప్పుడు ఉన్న స్టేటే సున్నితత్వాన్ని తెస్తుంది. ఆ సింప్లిసిటీలోనే సున్నితత్వం ఉంటుంది, అందులోనే ప్రేమ ఉంటుంది, అందులోనే లవ్ ఉంటుంది, ఐ మీన్ బ్యూటీ ఉంటుంది, కంపాషన్ ఉంటుంది, అందులో విషాదం ఉండదు, స్పందించేవాడు ఉండడు, మోడిఫై చేసేవాడు ఉండడు, అబ్జర్వర్ ఉండడు, ట్రెడిషన్ ఉండదు. ఆ స్థితిలో ఎంత లోతుకైనా వెళ్ళచ్చు. సూపర్ఫిషియల్ అండ్ డీప్ కాన్షియస్నెస్ అనేదే ఉండదు, ఉన్నది సింగిల్ కాన్షియస్నెస్. ఆ మూమెంట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా ఆగిపోతాయి, ఆలోచనలు ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు నా స్థితిలో ఉన్నదేంటో కలుస్తుంది, అప్పుడే సత్యదర్శనం అవుతుంది. అదే నిజమైన జీవితమేమో, ఆ స్థితిలో ఉండడమే నిజమైన జీవితం. అదే మెడిటేషన్ అని కూడా అంటారు. ఇది అనుకుని చేయగలమా, చేస్తున్నామా, వింటున్నామా అనేది ముఖ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు ఫర్ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దట్. అండ్ ఇంకా ఎవరు మాట్లాడతారు చెప్పండి దయచేసి. రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్కారం రామకృష్ణ గారు, నేను శాస్త్రి మాట్లాడుతున్నాను. చెప్పండి. వినబడుతుంది కదా సార్? వినబడుతుందా సార్? వినిపిస్తుంది సార్. ఇప్పుడు లవ్ గురించి తీసుకున్నట్టు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ సెల్ఫ్లెస్నెస్. స్వార్థం లేనటువంటి ప్రేమ స్వార్థభావానికి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. అయితే ఇది వ్యక్తిగతంగా తెలుసుకోవాలి తప్ప మరొకరు వచ్చి మెజర్ చేయడానికి వీలు పడదు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవాలి. అంటే వ్యక్తి తనలో వచ్చే ప్రతి భావాన్ని, ప్రతి ఆలోచనని నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. దీనికి చాలా అవరోధాలు మనకి ప్రాక్టికల్. ఒకటి, మనం ఉండేటువంటి పరిసరాల యొక్క ప్రభావం, తర్వాత మన శరీర తత్వం, తర్వాత మనం బ్రాటప్, ఇవన్నీ చాలా విషయాలు మన మీద పనిచేస్తూనే ఉంటాయి. వీటన్నిటిని అధిగమించాలి అన్నట్లయితే అవగాహన చాలా పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవడం, దాంతోపాటు చాలా ఓర్పుగా ఉండి నిజం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. అలా చేస్తున్నప్పుడు మాత్రమే మన మీద మన ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. తర్వాత కొంచెం ఏదైనా వాటిలో మార్పులు కనిపించినా, భావాల్లో తేడా కనిపించినా ఇమీడియట్గా దాన్ని పెర్సీవ్ చేయగలిగేటటువంటి శక్తి కూడా వ్యక్తికి ఉండాలి. అంటే ఇది వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కూడా అనుభవంతోనూ అవగాహనతో మాత్రమే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ని తెలుసుకోగలుగుతాడు. అంటే అప్పుడు అది వ్యామోహం కింద మారదు, సెల్ఫ్లెస్నెస్ కింద మారుతుంది. ఏ విధమైనటువంటి లవ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అని చెప్పేసి అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే. ఇంకెవరు మాట్లాడతారా? సార్ నమస్తే సార్. నమస్తే. జాఫర్ మాట్లాడుతున్నా సార్. నేను మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ మనం తీసుకునే ఈరోజు టాపికే మైండ్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏంటంటే మైండ్ అంటేనే ఈ మైండ్లో ఎప్పుడు మనము మన అనుభవాలు, మన కోరికలు, మన భయాలు, సో ఈ తెరల నుంచే చూస్తాం కానీ డైరెక్ట్గా మనం ఎప్పుడు కానీ అదే చూడడం లేదు. సో సో యాక్చువల్గా దీని నుంచి బయటికి రావాలంటే మనకేంటంటే ఒక అటెంటివ్నెస్ అనేది చాలా అవసరం అనేది మనం ఇప్పుడు ఈ కృష్ణమూర్తి టాపిక్స్ ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే అటెంటివ్నెస్ అనేది అది ఒక అటెన్షన్ అనేది ఉన్నప్పుడు మనం ఏంటంటే ఈ పాస్ట్ లేదా ఫ్యూచర్ పక్కన పెట్టేసి ఒక ప్రజెంట్ లో మనం ఈ మైండ్ ని మన ఏంటి యాక్చువల్గా
హలో, చెప్పండి. సార్ యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ మనం చూసే పద్ధతిలో ఏంటంటే ఈ స్క్రీన్స్ అనేటివి తొలగాలంటే యాక్చువల్గా మనం ఈ మైండ్ అనేది అటెన్షన్ లో ఒక ఆ స్థితిలో ఉన్నప్పుడే మనం ఈ టోటల్ తెరలు పక్కన తీసేసి మనం డైరెక్ట్ గా మన విషయాన్ని డైరెక్ట్ గా మనం చూడగలమని నేను అనుకుంటున్నాను. ఓకే, అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు కొన్ని చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే ఇంద్రియాలు, ఇందాక సుబ్బారావు గారు ట్యాకిల్ చేసిన విషయంలో, డాక్టర్ సుబ్బారావు గారు చెప్పిన దాంట్లో చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒక విషయం తీసుకుంటే, ఇంద్రియాలు అనే విషయం తీసుకుంటే, ఇంద్రియాలు ఎప్పుడు బాహ్యముఖంగా ఉంటాయి. సో సెన్సేషన్స్ ఉంటాయి. ఒక ఇంద్రియం ఒక విషయంతో కూడినప్పుడు ఒక సెన్సేషన్ వస్తుంది. టచ్ అని, లేకపోతే సెన్స్ ఆఫ్ స్మెల్ అని, సీయింగ్ అని, అలాగ సెన్సేషన్ వస్తుంది. అయితే ఒక సెన్సేషన్ వచ్చిన తర్వాత మన కృష్ణమూర్తి గారు చెప్పిన విషయం ఏంటంటే, సెన్సేషన్ వచ్చినంత వరకు ప్రాబ్లమే లేదు. You can see it, you can touch it, you can have a sensation. But immediately, వెంటనే మనసు ఏం చేస్తుందంటే, ఇది చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది, చాలా సుఖంగా ఉంది అంటుంది. ఆ తర్వాత అది నాకు ఇది కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ పొందాలంటుంది. సో సెన్సేషన్ వరకు పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ పొందాలి, మళ్ళీ మళ్ళీ కావాలి, ఇంకా తిరిగి తిరిగి దాన్ని అనుభవించాలి అనేటువంటిది ఎప్పుడైతే తన సొంతం చేసుకోవాలని కోరిక పుట్టిందో, అక్కడ నుంచి స్ట్రగుల్ బిగిన్ అవుతుంది. సో దెర్ ఈస్ దట్ సెల్ఫ్, ద డిజైర్, ద మోటివ్ అండ్ ద రిపిటేషన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. అంటే తిరిగి తిరిగి అది మళ్ళీ మళ్ళీ పొందాలనేటువంటి ఆ కోరిక, స్ట్రగుల్ వస్తుందన్నమాట. ఆ స్ట్రగుల్ నుంచి మళ్ళీ నేను పొందలేమోననే భయం వస్తుంది. ఆ తర్వాత ఇది ఇతరులకి వెళ్ళిపోతుందేమో అని, మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళకి చెందింది అయిపోతుందేమో అని అసూయ కలుగుతుంది. ఇలాగ రకరకాలైనటువంటి భావాలు దీని నుంచి ఉత్పన్నమవుతాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కెన్ ది మైండ్, కెన్ ద సెన్సెస్ అనేవి డీక్లచ్ అవ్వగలవా? డీక్లచ్ అంటే కేవలం మైండ్ తో సంపర్కం లేకుండా, కేవలం సెన్సెస్ లో వచ్చినటువంటి ఒక సెన్సేషన్ అనుభవించడం వరకు ఉండి, ఆ తర్వాత అది జ్ఞాపకాల్లోకి వెళ్లకుండా, ముద్రలోకి వెళ్లకుండా, అక్కడి నుంచి ఇది బాగుంది బాగులేదనే విశ్లేషణ చేయకుండా, అంటే ఎంపుడు చేయకుండా, తిరిగి తిరిగి కావాలనేటువంటి దాంట్లో పడిపోకుండా, కోరికలో పడిపోకుండా, సో అది కేవలం సెన్సేషన్ వరకు వెళ్తే ఏ ప్రాబ్లము లేదు. సో సెన్సేషన్ నుంచి ఏమవుతుందంటే, ద మైండ్ రికగ్నైజెస్ ఇట్ యాజ్ డిజైర్, అంటే ఒక సుఖకరమైనది, ఒక ఆనందకరమైనదని గుర్తిస్తుంది. ఆ తర్వాత దాని రిపిటేషన్ కోరుతుంది. అక్కడి నుంచి వస్తుంది ప్రాబ్లం. సో డిజైర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద వీనం, అది విషం కాదు. అంటే డిజైర్ అనేది విషం కాదు, అది విషంగా పరిగణించి చాలా మంది ఏం చేస్తున్నారంటే, సాంప్రదాయకులు అందమైన స్త్రీ ముఖం చూడకూడదు, మళ్ళీ కొన్ని విషయాలతో బంధం పెట్టుకోకూడదు, అది పెట్టుకున్నట్టంటే చాలా చాలా మళ్ళీ కష్టం అవుతుంది, అందులో కొట్టుకుపోతాం, ఆధ్యాత్మికత నుంచి దూరం అయిపోతాం, అందుకని మనం కొన్ని కఠిన నియమాల్ని అనుసరించాలి అని వాళ్ళు చిత్రవద చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణమూర్తి గారు కొన్ని వివరించారు కూడా. అయితే
అక్కడ ఆ డిజైర్ అనేటువంటిది ఎందుకు కలుగుతుంది, ఎందుకు దాన్ని అణిచివేయాలనిపిస్తుంది అనే విషయం ఇక్కడ గమనించవలసి ఉంది. అక్కడ ఎందుకు డిజైర్ అనేది పుడుతుంది, ఎందుకు అణిచివేయాలనిపిస్తుంది, ఎందుకు మళ్ళీ మళ్ళీ తిరిగి అనుభవించాలనిపిస్తుంది, ఇలా మనం చూస్తే ఆ డిజైర్ వల్ల బాధ కలిగితే ఆ డిజైర్స్ ఏవి ఉండకూడదు, అణిచివేయాలనిపిస్తుంది. ఆ డిజైర్ అవతలది ఏదైనా పొందాలంటే అణిచివేయాలనిపిస్తుంది, లేకపోతే తీసేయాలనిపిస్తుంది. ఆ డిజైర్ ఉండాలి, అందుకని తిరిగి తిరిగి అనుభవించడానికి అది కారకురాలు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఇలాగా రకరకాలుగా ఆ డిజైర్ తో మనిషి ఒక రకమైన చిత్రవద అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ మనసు ఇంద్రియాలు అనేవి కేవలం సెన్సేషన్స్ వరకు వెళ్ళి సెన్సేషన్తో ఆగిపోయాయి అనుకోండి, అప్పుడు దాని తాలూకా పరిస్థితి వేరుగా ఉంటుంది. అయితే ఎలాగ సెన్సేషన్ వరకు వెళ్ళి ఆగిపోగలదు అంటే అక్కడ ఒక అటెన్షన్ కావాలి. అలాగే 2-3 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఒక రకమైన 2-3 ఇంద్రియాలు కలిసేటువంటి ఒక శక్తి కావాలి. అంటే అక్కడ తన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, తన నరాలు, తన బ్లడ్, తన గట్స్, తన గుండెకాయ అన్ని మొత్తం శరీరం యావత్తు, మనస్సు యావత్తు దాని మీద కేంద్రీకరణ చేసి ఆ విషయాన్ని అంటే ఒక ఇంద్రియజన్యమైనటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం అనుభవించినప్పుడు అది తిరిగి జ్ఞాపకాల్లోకి వెళ్ళటం అనేది ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఈ కాల్స్ ఇట్ as heightened అవేర్నెస్, ఒక heightened అవేర్నెస్ అన్నమాట. అంటే అక్కడ ఇంద్రియాలు చాలా అత్యున్నతమైనటువంటి ఒక స్థాయిలో పనిచేస్తాయి అన్నమాట, సగం కాదు. అలాంటి ఒక స్థాయిలో ఏమవుతుందంటే రికార్డింగ్ అనేది ఆగిపోతుంది. కేవలం చూడటం, దాని సెన్సేషన్ వరకే వెళ్ళి ఆగిపోతుంది అన్నమాట. సో దానివల్ల ఏ ప్రాబ్లము లేదు. అందుకని మళ్ళీ డిజైర్ను అదుపులో పెట్టాలి, డిజైర్ నుంచి పారిపోవాలి, డిజైర్ ఒక ప్రాబ్లం అయింది అని వెళ్ళక్కర్లేదు. అసలు డిజైర్లోకే అది ప్రవేశించకుండా ఆగిపోవడం సంభవించే స్థితి కలుగుతుంది అన్నమాట. సో ఇది ప్రాక్టికల్ గా మనం చెయ్యాలంటే ముందు నేచర్లోకి వెళ్ళాలి. నేచర్లోకి వెళ్ళి మనము పేరు లేకుండా, గుర్తింపు లేకుండా, మన గత జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా ఒక చెట్టుని 2-3 ఇంద్రియాలతో చూడగలమా ఒకేసారి. అలాగే ఒక సముద్ర తీరానికి వెళ్ళి 2-3 ఇంద్రియాలతో, అంటే ఆ సముద్ర కెరటాల నుంచి వచ్చే శబ్దము, వినికిడి, అలాగే వాసన, నాసిక దానికి సంబంధించింది, అలాగే కళ్ళు, దృశ్యం, అలాగే ఆ 2-3 ఇంద్రియాలతో సమగ్రంగా ఒకే విధంగా ఒక విధమైన తీవ్రతతో అలాగే దాన్ని చూసినప్పుడు ఏమవుద్దంటే సెన్సేషన్స్ ఉంటాయి కానీ రికార్డింగ్ అవ్వదు. అంటే there is an experiencing but there is no experiencer there. అంటే అక్కడ అనుభవించేవాడు లేడనమాట. అనుభవించేవాడు ఎవరు? నేను. అంటే నాకు ఇది బాగుంది, నాకు ఇది బాగులేదు, ఇది నాకు చాలా అవసరం, ఇది రోజు వచ్చి ఈ సముద్ర తీరాన్ని కూర్చుంటే బాగున్ను, అసలు నాకు టైం చిక్కుతుందా, ఇలాగా తను ఆలోచించి ఒకవేళ అలా చిక్కకపోతే ఇంకా దాన్ని నేను పొందలేనేమో, ఇలాగ ఆలోచించేవాడు థింకర్ లేడు అక్కడ కేవలం దర్శనం మాత్రం ఉంది, వాసన చూడటం మాత్రం ఉంది, లేకపోతే శ్రవణం చేయడం మాత్రమే ఉంది. అలాగా ఆ మూడుతోటి ఉండడంలో ఏమవుతుందంటే అక్కడ ఒక టైమ్లెస్ స్టేట్ అరైవ్ అవుతుంది, ఒక కాలాతీతమైన స్థితి. అంటే అక్కడ బ్రెయిన్ ఫంక్షన్ చేయదు, అంటే మనస్సు తన జ్ఞాపకాలతో టచ్ చేయలేని విషయం అన్నమాట. కేవలం అక్కడ ఉన్నది మాత్రమే ఉన్నది, అంతే. అది ఉందో అది ఉంది, అది ఉంది అంతే. కానీ అక్కడ వివరించే వాళ్ళు ఎవరూ లేరు. దట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ వితౌట్ ది ఎక్స్పీరియన్సర్. సో అది మనం ముందు ఇది చెయ్యాలి. మనం when we are very very serious, we have to go to those places and see the nature of it. See the nature అంటే దాని తాలూకా ఆ ప్రకృతిలో ఉండేటువంటి అందాన్ని, ఈ అన్నిటినీ కూడా మనం దాన్ని 2-3 ఇంద్రియాలతో చూడగలమా
అనేటువంటిది ముందు తెలుసుకోవాలన్నమాట. సో వెన్ దెర్ ఈస్ దట్ సక్సెస్ఫుల్ సీయింగ్ ఇన్ ద నేచర్, సక్సెస్ఫుల్ సీయింగ్ నేచర్లో వస్తే అప్పుడేమవుతుందంటే బాంధవ్యాలలో వీ కెన్ అప్లై ఇట్. ఎందుకంటే మనం ఫుల్ ఆఫ్ ఇమేజెస్ అబౌట్ అవర్ వైఫ్, అవర్ సన్, అవర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మన చుట్టూ ఉండే కుటుంబంతోని, తర్వాత మన వారితోని, మన బంధువులతోని, మన సమాజంలోని ఒక రిలేషన్షిప్ ఉంది అంటే ఏ రిలేషన్షిప్ ఇమేజెస్ లేకుండా లేదు. వారికి ఉన్నాయి మన గురించి, మనకి ఉన్నాయి వారి గురించి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన విషయం. అంచేత మనము ఆ ఇమేజెస్ లేకుండా చూడాలి అని అంటే ఆ ఇమేజెస్ ఆపరేట్ అవ్వకూడదు. వాళ్ళని చూస్తున్నప్పుడు ఇమేజెస్ ఆపరేట్ అవ్వకూడదు అని అంటే ఏం చేయాలి? అక్కడ చూస్తుండేటప్పుడు వెంటనే మన దృష్టి వాట్ ఈస్ ది కామెంటరీ విట్ ఈస్ పాసింగ్ ఇన్ ది మైండ్ అనే దాని మీద ఫుల్ అటెన్షన్ ఉండాలి. ఇలా ఎక్కడైతే సముద్రం దగ్గర మనము ఇంద్రియాలన్నిటితోటి ఒక రకమైన శ్రద్ధావంతమైన చూపును పెట్టామో, అలాగా వీ హ్యావ్ టు సీ వాట్ నేమ్ ఇట్ ఈస్ గివింగ్, అంటే వాట్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ ఈస్ రికలెక్టింగ్ అబౌట్ ది అదర్. ఇతరుల గురించి ఏ అనుభవాలను గురించి జ్ఞాపకం తెచ్చుకుంటుంది, ఏ రకమైన విషయం మాట్లాడుతుంది, ఎలా గుర్తిస్తుంది అనేటువంటి ఒక మాటలు ప్రారంభం అవ్వగానే మనం పూర్తి శ్రద్ధతో దాన్ని చూసినట్లయితే అక్కడ ఏమవుతుందంటే వీ కెన్ సీ ది పర్సన్ ఎన్యూ, కొత్తగా చూడగలం అనమాట. నాట్ విత్ ది ఇమేజెస్, అంటే ఆ ఇమేజెస్ తో చూడలేము. అప్పుడేమవుతుందంటే ఆ కొత్తగా చూసిన దానిలో మనకి ఒక నూతనమైన చర్య పుడుతుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన వారు కొత్తవారు అంటే మనస్సులో దాని గురించి ముద్ర లేదు. ఇంతకు ముందు చూసి ఉండొచ్చు, కానీ ముద్రలు లేకపోవడం వల్ల వారు కొత్తవారే. అంటే పాత వారిని కొత్త వారిగా చూడగలగడం, అంటే ముద్రలతో మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ఉన్నవారిని అభిప్రాయాలు లేకుండా, ముద్రలు లేకుండా చూడగలగటం. ఇది ఎప్పుడైతే 2-3 ఇంద్రియాలతో చూడటం అనేది మనకు సాధ్యమైందో అప్పుడు రిలేషన్షిప్ లో కూడా అది కూడా చూడటం సాధ్యం అవుతుంది. ఇది ప్రాక్టికల్ గా చేస్తే సాధ్యం అవుతుంది. అప్పుడు భార్యని ఆ విధంగా చూడగలం, సన్ని ఆ విధంగా చూడగలం. అంటే అప్పుడు దేర్ ఇస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ యాజ్ కృష్ణజీ సేస్. అంటే ఒక నేరైన బాంధవ్యం ఏర్పడుతుంది అనమాట. సో వాట్ షీ సేస్ వి లిసన్. ఇక్కడ కృష్ణమూర్తి గారు ఇంకోటి చెప్తారు. సో ఇఫ్ యువర్ వైఫ్ సేస్ సంథింగ్, లిసన్ టు ఇట్ కంప్లీట్లీ సైలెంట్లీ. అంటే జవాబు వెంటనే ఇవ్వకుండా, ప్రతిస్పందించకుండా సంపూర్ణంగా వినగలరా అని అడుగుతున్నారు అనమాట. సంపూర్ణంగా వినడం అంటే ఏంటి? జవాబు ఇవ్వకుండా నిశ్శబ్దంలో వినడం అంటే ఏంటి అర్థం అక్కడ? అంటే అశ్రద్ధగా ఉండడం కాదు, లేదా నెగేట్ చేయటం కాదు, లేదా అది యాక్సెప్ట్ చేయడము కాదు. మరేంటి అది? లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేయడము కాదు. మరేంటది అంటే అక్కడ అక్కడ మనం సైలెంట్ గా ఉండి ఆవిడ మాట్లాడుతున్నప్పుడు, మనం సైలెంట్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సైలెన్స్ అనేది మనము ఆ మాటల్ని వినడానికి, సమగ్రంగా వినడానికి, పూర్తిగా వినడానికి, సంపూర్ణంగా వినడానికి దోహదం చేస్తుంది. మన అభిప్రాయాలతో కాకుండా. మన అభిప్రాయాలు వచ్చాయనుకోండి, మన ముద్రలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వెంటనే రియాక్షన్ ప్రారంభమైపోతుంది. వి రికగ్నైజ్ హర్ క్యారెక్టర్ సో అండ్ సో. ఆమె గడుస్తాయి, ఇలాగే అన్ని మాట్లాడుతుంది, నన్ను అపార్థం చేసి ఇవేవో వస్తాయి. సో ఆ దృష్టితో మనం చూస్తాం. సో ఇక్కడ సైలెంట్ గా విన్నామంటే అప్పుడు ఏమవుతుంది? ఆ సైలెన్స్ లోంచి వి జస్ట్ లిసన్ వితౌట్ ఎనీ ఇంటర్ఫీరింగ్ విత్ హర్ టాక్స్, interfering with our opinions, not without interfering with our opinions, judgments, with our images. సో దాంతో మనం ఎప్పుడైతే చూడగలిగామో ఏమవుతుందంటే there is a direct relationship, అంటే నేరైన సంబంధం ఒకటి ఏర్పడుతుంది అనమాట. అంటే ఏ విషయాన్నైనా కొత్తగా చూడగలగటం అనేది పాత మనస్సు యొక్క ప్రమేయం లేనప్పుడు కొత్తగా చూడడం జరుగుతుంది. పాత మనసు ప్రమేయం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాత మనసు ప్రమేయం లేకుండా ఉండాలంటే పాత మనస్సు ఎప్పుడైతే గుర్తించి దాన్ని రియాక్ట్ అయ్యి మాట్లాడటానికి ఏదైనా ప్రారంభిస్తుందో వెంటనే మన సెన్సెస్ అన్నిటితో
అటెండ్ అవ్వాలి. అక్కడ నేనే ముఖ్యము, నా భార్య ముఖ్యము కాదు, నా కొడుకు ముఖ్యం కాదు, లేకపోతే నా తండ్రి ముఖ్యం కాదు, నా అత్త ముఖ్యం కాదు, లేకపోతే నా పరిస్థితులు ముఖ్యం కాదు, నేనే ముఖ్యం అని మనం తీసుకొని నాలో ఏం జరుగుతుంది అదే ముఖ్యం. సో నాలో ఏం జరుగుతుంది అనే దాని మీద అన్ని ఇంద్రియాలతో ఫోకస్ పెట్టాలి ముందు. ఎప్పుడైతే ఫోకస్ పెట్టామో అక్కడ ఏమవుతుందంటే అక్కడ జవాబు ఇవ్వలేదు, గుర్తించలేదు, ఏమవలేదు, ఒక సైలెన్స్ వచ్చింది. అప్పుడు అదే ఫోకస్ వాళ్ళ మీదకి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళు చెప్తున్నది వింటుంటాము, కానీ ఏ రకంగా కూడా దాని గత జ్ఞానంతో ఇదిగో తిట్టారు, ఇదిగో పొగిడారు, ఇదిగో అవమానిస్తున్నారు అలా చూడమన్నమాట. సో దట్ మైండ్ ఈజ్ ఏబుల్ టు సీ వాట్ యాక్చువల్లీ ఈజ్. సో ఇట్ ఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ హర్టింగ్. అంటే అది హర్ట్ అవ్వలేదన్నమాట. ఒకటి హర్ట్ అవ్వలేదు. రెండోది ఏంటంటే అక్కడ పొగడ్తలకి పొంగిపోలేదు. అంటే అక్కడ ఏం జరిగినా దానికి ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంటూ ఏముండదు, నేరుగా చూడడమే ఉంటుంది ఆ నిశ్శబ్దంలో. సో ఆ రకమైన ఒక అమాయకతలో అలాగ చూడడం జరిగినప్పుడు అంటే ఎంతో జ్ఞానమున్నా ఆ జ్ఞానము ఉపయోగానికి రాకపోవడం, ఆ జ్ఞానాన్ని ఉపయోగించకపోవడం, ఇది కూడా అమాయకతే. ఎందుకంటే ఆ జ్ఞానం ఉపయోగిస్తే అది అమాయకత కాదు, అంటే మనకి తెలిసిన విషయంతో వెళ్ళడం అన్నమాట. సో ఆ జ్ఞానం ఆగిపోవడం, అక్కడ ఆ జ్ఞానం ఆగిపోవడం అమాయకత. ఈ అమాయకత వచ్చినప్పుడు హర్ట్ అవ్వం. అంటే ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ హర్ట్ అంటే మనం హర్ట్ అవ్వడం ఎప్పుడు ఆ జ్ఞానం పనిచేసినప్పుడు కదా హర్ట్ అవుతాం, అంతేనా? సో తప్పకుండా అంతే. ఎందుకంటే అది రికగ్నైజ్ చేస్తుంది, అది గుర్తిస్తుంది. నన్ను ఫూల్ అన్నాడు, నన్ను ఇడియట్ అన్నాడు, సో నేనేదో అంటానని ఇమ్మీడియట్ గా విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ మనం చెప్తాం, నువ్వు అంతకన్నా ఇడియట్ అని. సో అందుకని ఏంటవుతుంది ఇక్కడ? సో దట్ రియాక్షన్ కమ్స్ బికాస్ వీఆర్ నాట్ సీయింగ్ ద ఫ్యాక్ట్, ద ఇష్యూ, ద రియాలిటీ, the movement of the mind which is going on, the what is, in full attention. We are eager to answer, we are eager to reply, we are very eager to respond because of the self. అందుకని అక్కడ అది ఎలా అవుతుందనే విషయాన్ని మనం చూసామనుకోండి, the whole reaction stops, then action begins. Action అనేది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ది పాస్ట్, యాజ్ కృష్ణమూర్తి సేస్. సో అటువంటి ఒక చర్య బిగిన్ అవుతుంది అనమాట. ఆ చర్య దట్ అరైజెస్ ఫ్రమ్ ది ఇంటెలిజెన్స్ అంటారు. వాట్ ఈస్ దట్ ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్స్ అంటే ఎప్పుడైతే మనస్సు తనకు తెలిసిన జ్ఞానం నుంచి విముక్తి పొందుతుందో అప్పుడు ప్రతిసారి చూసిన ప్రతి విషయం అంటే ఉన్నది ఉంటుంది కదా, ఉన్నది ద వాట్ ఈస్, ఆ ఉన్నదాన్ని కరెక్ట్ గా అంటే ద రైట్ సీయింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? ఉన్నది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అంటే అక్కడ ఉండదు, ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సంథింగ్, అంటే ఐదర్ జాయ్ ఆర్ సైలెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ విచ్ ద మైండ్ డు నాట్ నో. సో దానికి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అది. సో యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దట్. సో అప్పుడు ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ రిమెంబర్ అంటే చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే సీ దట్ ఇంటెలిజెన్స్ ఈస్ ఆపరేటింగ్, దెన్ దెర్ ఈస్ అవకాశం అనమాట. అంటే ఆ ఇంటెలిజెన్స్ రావడానికి అవకాశం ఉంది అక్కడ సైలెంట్ దగ్గర, ఆ సైలెన్స్ ఉన్న దగ్గర. సో ఈ సైలెన్స్ ఉన్న దగ్గర ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇంటెలిజెన్స్ మైండ్ ను ఉపయోగించుకొని మాట్లాడుతుంది, తర్వాత ఒక గెస్చర్ చేస్తుంది, తర్వాత ఒక రకంగా ఒక చూపు చూస్తుంది, లేకపోతే ఏదైనా ఒక చర్య చేస్తుంది. అది ఏం చేసినా అది రైట్ యాక్షనే అంటారు కృష్ణమూర్తి. ఎందుకంటారంటే మైండ్కు తెలియనిది ఏదైనా సరే వచ్చినటువంటి యాక్షన్ రైట్ యాక్షనే. సో అది కొత్త చర్యే. ఆ నూతనమైన చర్య రావాలంటే మైండ్ ఆగాలి. మైండ్ ఆగితే ఏమవుతుందంటే మానసికమైన ముద్రలతో ఉన్న జ్ఞానం ఆగిపోయినా, గత జ్ఞాపకాలు ఆగిపోయినా మానసిక రంగంలో, కానీ భాషా జ్ఞానము, కొన్ని దైనందిక కార్యకలాపాల్లో చేసే జ్ఞానము, ఆ జ్ఞానం మాత్రం పోదు, అది ఉంటుంది, అది అవసరం. సో ఈ జ్ఞానాన్ని ఆ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటుంది. అందుకే
ఆ ఇంటెలిజెన్స్ మైండ్ ని ఉపయోగించుకుని మాట్లాడుతుంది ఆ మైండ్ తో. బట్ మైండ్ యొక్క ప్రభావం ఇంటెలిజెన్స్ మీద ఉండదు, ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం మైండ్ మీద ఉంటుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఒక కొత్త చర్య ప్రారంభమవుతుంది. ఈ కొత్త చర్యనే ప్రేమ అనొచ్చు అన్నమాట. అయితే ప్రేమ గురించి మనకి తెలియకపోవచ్చు, నిజమైన ప్రేమ ఏంటో నిజంగా మనకి తెలియకపోవచ్చు. అయితే ప్రేమ గురించి తెలియకుండా ఉన్నటువంటి నేను ఏం చేయాలి అనేది మాత్రం తెలుసుకోవాలి. ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి, ఎలాగ చూడాలి అనేది తెలుసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మనస్సును ఎలా చూడాలి అనేది తెలుసుకోవాలి. అందుకే ఆ తెలుసుకోవడం గురించే చాయిస్లెస్ అవేర్నెస్ ని, అటెన్షన్ ని, అవేర్నెస్ అనే పదాలని కృష్ణమూర్తి ఉపయోగించారనమాట. సో కెన్ దేర్ బి సీయింగ్ వితౌట్ ది మైండ్, వితౌట్ ది చాయిస్, వితౌట్ ది స్పెక్యులేషన్, వితౌట్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్? అది చూడటం సాధ్యమేనా అన్నారు. సో అందుకే ఫ్రీడమ్ ఈజ్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎట్ ది ఎండ్ ఆల్సో, నాట్ ఓన్లీ ఎట్ ది ఎండ్, ఆల్సో ఎట్ ది బిగినింగ్. సో కాబట్టి ఆ స్థితి వచ్చిన తర్వాత మనకి దాని గురించి తెలుస్తుందని కాదు, ముందే ఆ ఫ్రీడమ్ అనేది వస్తేనే మనకి మనస్సు గురించి తెలుస్తుంది. దట్ ఈస్ ఒక పారాడాక్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, మనసు అంతమైతేనే ఆ స్థితి వస్తుంది, ఓకే, కానీ ఆ స్థితి ఉంటేనే మనసు అర్థమవుతుంది. ఆర్ యు గోయింగ్ విత్ మీ సార్? ఎస్. సో అప్పుడు ఏమవుతుంది? సో ఆ స్థితి అంటే ఆ స్థితి ఆఖరిని వచ్చేదా ముందు వచ్చేదా? సో కాబట్టి ఎప్పుడైతే ఆ అటెన్షన్ అనేది మనం చూస్తున్నామో, ఇందాక మనం చెప్పాం ద హోల్ థింగ్, ఆ వచ్చిందో చూస్తున్నాం, అప్పుడేమైంది, మైండ్ తన తాలూకా పాత జ్ఞానంతో, ముద్రలతో, రియాక్షన్స్ తో ఆగిపోయింది అనమాట. సో ఆగిపోయినటువంటి ఆ మనస్సే మనస్సుని చూడగలదు. నిశ్శబ్దమైన ఆ మనస్సే మనస్సును చూడగలదు. అర్థమైందండి? సో అందుకనే ఇంకా మైండ్ గురించి మనం వెళ్తున్నప్పుడు ఇంకా వివరంగా వెళ్తాం. సో కాబట్టి ఇది నాకు అర్థమైన అవగాహన, నాకు తెలిసిన అవగాహన, నేను చేస్తున్నటువంటి ప్రక్రియలో, నా జీవితంలో నేను ప్రవేశపెట్టినటువంటి కృష్ణమూర్తి టీచింగ్ లో నాకు తెలిసినటువంటి ఒక అవగాహన అయినటువంటి విషయాన్ని మాత్రమే నేను మాట్లాడాను. కాబట్టి ఇది మనం చేయగలం, తప్పకుండా చేయగలం. ఇది ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అది జరుగుతుందా లేదా అనే అవసరం లేదు. అసలు కృష్ణమూర్తి జ్ఞానాన్ని అందుకుంటామా లేదా అనేది లేదు. ఎందుకంటే కృష్ణమూర్తి జ్ఞానం అందుకోవడానికి వీలు లేనిది మాత్రం కాదు. అయితే ఎవరికైతే తీవ్రమైన తృష్ణ ఉంటుందో, తీవ్రమైన భావావేశం ఉంటుందో, తెలుసుకోవాలని ఇచ్చ తీవ్రంగా ఉంటుందో, జీవితాన్ని వారు ఫణంగా పెడతారో దానికోసం, వారికి తప్పకుండా ఆ తలుపులు తెరవబడతాయన్నమాట. యు నీడ్ నాట్ నాక్ ది డోర్, యు నీడ్ నాట్ నాక్ ది డోర్, ద డోర్స్ విల్ బి ఓపెన్ అండ్ ఆల్రెడీ దే ఆర్ ఓపెన్ సార్. అంటే అవి ఓపెన్ అయ్యే ఉన్నాయి, మనం ఏం చేస్తున్నామంటే మూసి ఉన్నాయని అని కొడుతున్నాం. అది అందుకనే కృష్ణమూర్తి గారు ఉపన్యాసంలో అంటారు, ఇట్ ఈస్ ద ఓపెన్ డోర్ అని. అంచేత అది ఓపెన్ డోర్ అది. అయితే కాకపోతే అది మూసి ఉందని మనం భావిస్తున్నాం. అది కాకపోతే కొంచెము కష్టపడాలి, కొంచెం శ్రద్ధ ఉండాలి. మనం ఒక డిగ్రీ చదవాలంటే ఎంతో కష్టపడతాం, ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంతో కష్టం, ఇంజనీర్ అవ్వాలంటే ఎంతో కష్టం, ప్రతిదానికి ఒక కష్టమే. అంటే ఒక విద్యావేత్త లేకపోతే ఒక రాజకీయ ఏదైనా సరే ఉట్టిన ఏది రాదు కదా, కష్టపడాలి. సో దీనికోసం ఎందుకు కష్టపడకూడదు? అయితే అంత ఇష్టాన్ని, అంత 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 ప్రాముఖ్యత దాన్ని గుర్తించాలి ముందు. అంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ లైఫ్. సో ఇట్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ద మైండ్, ద మీ, ద ఐ, ద థాట్. ఇలా నా గురించి నేను తెలుసుకోవడం అట్మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం వెళ్ళగలిగినాడు తప్పకుండా సాధ్యం. అది అందరికీ అసాధ్యం అనేది లేదు, ఆ డిక్షనరీలో ఆ పదమే లేదు. కాబట్టి ఇక్కడ సాధ్యాసాధ్యాలు వదిలేసేయండి. బట్ యాక్చువల్లీ దేర్ ఈజ్ దట్ పాసిబిలిటీ, అంటే అవకాశం ఉంది. ఎవరికి? శ్రద్ధావంతులకి అవకాశం ఉంది. శ్రద్ధ లేని వాడికి దేని యందు అవకాశం లేదు, ఏ విషయంలోనే అవకాశం లేదు. సో మనకి అంత శ్రద్ధ, అంత కమిట్మెంట్,
ఉందా లేదా? సో దెన్ వీ కెన్ ఫైండ్ సంథింగ్ విచ్ ఈస్ అన్నోవబుల్. అంటే ది మైండ్ కెనాట్ నో, బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ది ఎక్స్పీరియన్సర్. సో అది సంభవిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. So shall we go into the next topic? ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ నేను ఒక 2 మాటలు మాట్లాడమంటారా? సార్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ రామకృష్ణ గారు ఇప్పుడు చెప్పింది చాలా 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 గంభీరమైన అంశాన్ని చక్కగా వివరించారు. అయితే ఒక్క అంశం ఇక్కడ రిలేటెడ్ గా చెప్పేది నేను ఏమనుకున్నానంటే, ఈ ఐ ఏదైతే ఉన్నదో మనలో ఉన్నది, మనం అది చేసుకుంటూ ఉన్నప్పుడు అది ఎంత ప్రమాదకరమైనటువంటిది, ఆ తీవ్రత, మనకు కావాల్సినటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ అవేర్నెస్ ఎప్పుడు వస్తుందంటే, ఈ ఐతో పట్టుకుని ఐతోటి ఇలా వెళుతూ ఉంటే అది క్రియేట్ చేసేటటువంటి హవక్ ఏదైతే ఉందో మన జీవితంలో, దాన్ని కనుక ప్రత్యక్షంగా మనం గమనించినట్టయితే అప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆఫ్ అవేర్నెస్ కూడా అక్కడ ప్రపోర్షన్ మనకు కనిపిస్తుంది. అప్పుడు ఏదైతే ఇప్పుడు డాక్టర్ రామకృష్ణ గారు ఏదైతే అన్నారో ఆ తీవ్రత, ఆ అంశము అన్ని కూడా మనకి మిగిలితం అవుతాయి. అప్పుడు యూ విల్ నెవర్ ట్రై టు గో ఆ పాత్రలో, ఐ తీసుకెళ్లే పాత్రలో వెళితే డేంజర్ లో పడుతున్నాము అని మన మనసే ఇట్ సెల్ఫ్ రియలైజెస్. అప్పుడే అది అవుతుందండి. అప్పుడే ఆ తీవ్రత మనకి ఎంత లోతైన గంభీరత, ఆ తీవ్రత కనిపిస్తుందో అది అవేర్నెస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్నే కృష్ణమూర్తి గారు ఇమ్మెన్సిటీ ఆఫ్ అవేర్నెస్, ఇంటెన్సిటీ, డీప్ ఇంటెన్సిటీ అండ్ మీటింగ్ అట్ ది సేమ్ లెవెల్, సేమ్ ఇంటెన్సిటీ అనే ఆస్పెక్ట్ చెప్తారు. కృష్ణమూర్తి గారు చెప్పేటటువంటి టీచింగ్స్ ఆ డీపర్ సెన్స్ లో ఈ డేంజర్ ని మనం చూడగలుగుతాం. డాక్టర్ రామకృష్ణ గారు ఫ్రీడమ్ ఈజ్ ఎట్ ద బిగినింగ్ అని, మరి ఎట్ ద వెరీ బిగినింగ్ ఏదో చివరిలో వస్తుంది, ఈ టైంలో మనకు వస్తుంది కాదు. ఫ్రీడమ్ అవసరం. ఈ అవసరం అని మనం గ్రహించినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఎసెన్షియల్ అనేటప్పటికీ ఆ యొక్క అంశం, ఆ ఫ్రీడమ్ యొక్క ఆవశ్యకత అది అక్కడ అలా ప్రత్యక్షం అవుతుంది మనకి. అక్కడలో అయి చేసేటటువంటి హవక్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అనేటువంటి చూసిన తర్వాత ఓహో దిస్ చాలా డేంజర్ గా ఉంది. ఇంకొకటి, మనము కృష్ణమూర్తి గారి బోధనలో మనం ఐ థింక్ ప్రత్యక్షంగా మనం ఉన్న దాంట్లో ఇంటెలెక్చువల్ గా చాలా మంది అవగాహన చేసుకుని ఆగిపోతున్నారు అనేది అంశం వాస్తవం. ఎందుకంటే దే ఆర్ నాట్ రిలేటింగ్ టు ద డేంజర్. ఆ డేంజర్ ఏమిటి? ఐ అనే పాత్రలో ఐ డెలిబరేట్ గా అలాగే ముందుకు వెళ్ళిపోతాను అలా అంటే అది దానివల్ల జరిగేటటువంటి ఎంత డేంజరస్ సినారియోకి హవాకి వెళ్తున్నది అన్నది మనం చూడగలుగుతున్నాము. చూసినప్పుడు ఈ ఇంటెన్సిటీ ఆఫ్ అవేర్నెస్ మనకి కలుగుతుంది. అప్పుడు మనసు తను చూసుకుని ఇట్స్ ఓన్ స్టూపిడిటీ అది ఆగడం అనేటటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. అది ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఇంకొకటి, కృష్ణమూర్తి గారి నోట్బుక్ యొక్క గంభీరతని మరి మన వాళ్ళ మిత్రులు చూసారో లేదో, మనం డిస్కస్ చేస్తున్నామంటే ఇంకో మిత్రుడు నాకు ఫోన్ ద్వారా ఆయన షేర్ చేశాడు. కృష్ణమూర్తి గారే ఈ బుక్ ని రివ్యూ చేశారు, కృష్ణమూర్తి నోట్బుక్ ని. జస్ట్ ఫర్ ఫన్ నేను రివ్యూ చేస్తానని రివ్యూ చేశాడు ఆయన. అది మనకి ది ఇయర్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ బుక్ లో 19th చాప్టర్ లో 2 pages లో ఉంది. అసలు కృష్ణమూర్తి ఎవరు, ఆయన ట్రెడిషన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ బిగిన్ అవుతున్నాడు, ఇతను ఎవరు అని ఆయనే చక్కగా ఫన్ గా రివ్యూ చేశాడు. వీలైతే ఒకసారి మీరు కూడా చూడమని కోరుతున్నాను. అదొకటి. జస్ట్ 3 days బిఫోర్ కృష్ణమూర్తి ఫౌండేషన్ అమెరికా వాళ్ళు ఇదే అంశం మీద కృష్ణమూర్తి నోట్బుక్ లో చివర ఉన్నటువంటిది కీప్ ఫార్ అవే యాజ్ మచ్ యాజ్ యూ కెన్, నీకు కూడా తెలియదు నువ్వు ఏ పాత్రలో వెళ్ళావు అనేటువంటి అంశం చివరిలో ఉంది. కృష్ణమూర్తి నోట్బుక్ చివరి 2 పేజీలని వాళ్ళు మనకి ప్రతిపాదించి కమ్యూనికేట్ చేశారు 3 days బ్యాక్. ఎవరైతే ఉన్నారో ఈ మెయిల్ ద్వారా ఇది చెంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ పాయింట్స్. సో అదే కృష్ణమూర్తి గారు ఫిజికల్ డేంజర్ ని
బాడీ చూసినప్పుడు ఒక పామునో లేకపోతే మరో దాన్నో వెంటనే అది రియాక్ట్ అవుతుంది, అంటే వెంటనే దాని నుంచి దూరంగా పారిపోతుంది, వెంటనే ఒక బస్సు మీదకి వస్తుంటే పారిపోతుందని చెప్తారు. కానీ మనసు అలాగే ఈ తన కంటెంట్ లో ఉండేటువంటి విషయాల్ని, దానికి ఉండే వచ్చిన ప్రమాదాన్ని మీరు చెప్పినట్టుగా నేను ఎందుకు చూడలేకపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకపోవడానికి అదొక కారణం అన్నమాట, బలమైన కారణం. సో ద మూమెంట్ ఇట్ సీస్ ద డేంజర్ ఆర్ ది సీస్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ ఇట్ ఆర్ సీస్ ద యూస్లెస్నెస్ ఆఫ్ ఇట్ కంప్లీట్లీ, దెన్ ఇట్ కెనాట్ బి విత్ ఇట్. అంటే మీరు చెప్పినట్టుగా చూసిన వెంటనే దాంతో ఉండలేదన్నమాట, దానికి ఒక ప్రయత్నం అక్కర్లేదు. ఎలాగైతే పామును చూసినప్పుడు వెంటనే పారిపోతామో, బస్సు మీదకి వస్తున్నప్పుడు ఎలాగైతే పక్కకి తప్పుకుంటామో, ప్రయత్నం అనేది అక్కడ లేదు, ఆలోచన అక్కడ లేదు. అలాగే చూడటమే చర్య అంటారు ఆయన. సో ద సీయింగ్ ఇస్ బీయింగ్. సో చూడటమే అది అయిపోవడం అన్నమాట. చూడటం, ఆలోచించడం, అర్థం చేసుకోవడం, తర్వాత అది ప్రాక్టీస్ లో పెట్టడం, తర్వాత అందులోకి వెళ్ళడం, అలా కాదు. చూడటమే దాంట్లో అయిపోవడం, అది అయిపోవడం. సో అలా అయిపోవడం అనేటువంటిది, అలాంటి చూడడం అనేది మీరు చక్కగా వివరించారు. ఆ ప్రమాదాన్ని ఎప్పుడైతే మనం మనసు చూసిందో, జస్ట్ ఇట్ హ్యాపెన్స్, అంతే, ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. సో అలాగ చూడడానికి, అందుకే చాలా మంది అంటారు దుఃఖం అనేది ఒక చాలా ఏంటంటే, ఒక మాస్టర్ అంటారు దుఃఖం అనేది ఒక గోల్డెన్ మైన్ అని, అంటే ఒక బంగారు గని. సో ఆ దుఃఖం అనే దాన్ని మనం ఎంతో దూరం నెట్టేస్తూ ఉంటాం ప్రతిసారి మనుషులందరూ. కానీ దుఃఖం అనే దాన్ని ఎవరైతే దర్శించి దాంట్లో ఉండగలుగుతారో, ఆ సారో అనే దాన్ని, వాట్ ఈస్ అనేటువంటి ఆ దాంట్లో, ఆ దుఃఖం అనే దాంట్లో ఉండగలుగుతారో, ఆ దుఃఖాన్ని నేరుగా చూస్తారో, అప్పుడు దుఃఖం అనేది ఏమవుతుంది, ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. అంటే దాని యొక్క స్వభావాన్ని, అంటే దాంట్లో ఉండే బాధ, దాంట్లో ఉండే కష్టం, దాంట్లో ఉండే నరకం, దాంట్లో ఉండే అజ్ఞానం, దాంట్లో ఉండే యావత్ విషయాన్ని అది వెల్లడి చేస్తుంది అనమాట. ఆ వెల్లడి చేసినప్పుడు అప్పుడు ఆ దుఃఖకరమైన జీవితానికి నేనే కదా కారణమని ఆ నేను తప్పుకుంటుంది. సో కాబట్టి ద మైండ్ ఈస్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఓన్లీ వెన్ ద డీప్ ఛాలెంజెస్ కమ్స్ ఇన్ లైఫ్. అంటే మామూలుగా సజావుగా జీవితం వెళ్ళిపోయినంత వరకు ప్రమాదంగా కనబడదు, అవి వడ్డించిన విస్తరాకులాగా వెళ్ళిపోతాయి. కానీ ఏదైనా ఒక షాక్ తగిలినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది ఎస్కేప్ అయిపోవడానికి, ఆ షాక్ మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు, దానివల్ల కొన్ని అలవాట్లకు లోనవుతారు. కొంతమంది అణిచివేస్తారు, కొంతమంది కాలానికి వదిలేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఆ షాక్ కి, ఆ రకమైన బాధ ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఛాలెంజ్ వచ్చిందో, ఆ ఛాలెంజ్ ఏంటి అని లోపలికి చూస్తారు, దానిలో ఉండే బాధని చూడగలుగుతారు. సో ఇఫ్ దే ఆర్ అటెంటివ్ అండ్ ఇఫ్ దే ఆర్ అవేర్ ఆఫ్ ది వాట్ ఈస్, ఉన్నదాని యొక్క దాని గురించి కంప్లీట్ గా అటెంటివ్ గా ఉండేటప్పుడు ఏమవుతుందంటే, సో దట్ వాట్ ఈస్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్, దాని స్టోరీ అంతా బయటకు వస్తుంది అనమాట. వచ్చినప్పుడు నాట్ దట్ యు ఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్, దట్ మీన్స్ అగైన్ దెర్ ఈస్ ఒక మాయ, దట్ ఈస్ ఆల్సో, మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి, వాట్ ఈస్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అగైన్ దట్ ఈస్ అన్ ఇల్యూషన్. సో అర్థం చేసుకునేది ఏంటి, మనసు, తెలిసింది. వాట్ ఈజ్ ఏంటి, తెలిసిన దాని యొక్క ప్రతిబింబం. సో కాబట్టి తెలిసిన దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటుంది, కాబట్టి అలాగ అర్థం చేసుకోలేదు. కాబట్టి వాట్ ఈజ్ ని మైండ్ ఇంటర్ఫీర్ అవ్వకుండా ఎప్పుడైతే జడ్జిమెంటు, ఎంపుడు, తర్వాత ఇష్టాలు ఏవి ప్రదర్శించకుండా దానితోనే అసలు ఏంటి అని కొత్తదిగా చూస్తుందో, దుఃఖం నాకు తెలుసు, అసూయ నాకు తెలుసు, ద్వేషం తెలుసు, కోపం తెలుసు అని చూడకుండా కేవలం చూస్తుందో ఆ విషయాన్ని, ద మూవ్మెంట్ చూస్తుందో, అప్పుడు ద మూవ్మెంట్ ఆఫ్ ది వాట్ ఈస్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ, ఇట్ టెల్స్ ఇట్స్ ఓన్ స్టోరీ. ఆ మైండ్ దాన్ని చూసినప్పుడు అది ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత ప్రమాదకరంగా ఉంటుందని చూసాక ఇంకా దాంతో ఉండలేదన్నమాట. సో దెన్ ద వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్స్, ఉండదు అక్కడ, ఎందుకంటే అక్కడ సైలెన్స్ మాత్రమే ఉంది. అక్కడ ఆ సైలెన్స్ లో వాట్ ఈస్ అనేది నాశనమై కొత్తది ఉత్పాదనం అవుతుంది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది టీచింగ్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు ఫర్ bringing this danger into the subject.
సార్ నాకు ఇక్కడ ఒక సందేహం సార్. చెప్పండి అమ్మా. అమ్మా అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి అమ్మా. చెప్పండి అమ్మా. అది మన సెన్సెస్ తో ఒక్క నిమిషం అది ఫీల్ కావాలి అంటున్నాడు. తర్వాత ఫ్రీడమ్ వలన మాత్రమే లవ్ ఉంటుంది అంటున్నారు. తర్వాత లవ్ ఈజ్ ఏ ఫైర్ అంటున్నారు కదా. కానీ దుఃఖం విషయంలో మాత్రము దానితోనే ఉండమంటున్నారు అని నాకు రెండిటికి డిఫరెన్స్ ఉంది అనిపించింది సార్. దేనికి? దుఃఖానికి ప్రేమకినా? దుఃఖం విషయంలో ఆ దుఃఖంతో ఉండమంటున్నారు, దానితోనే డీప్ గా బాగా ఇంకా దాన్ని చూడమంటున్నాడు. అంటే అది అది అంతమయ్యే వరకు డీప్ గా దాన్ని ఫీల్ కావాలి, దాన్ని గమనిస్తుండాలి, దానితోనే జీవిస్తూ ఉండాలి అని ఒకటి. లవ్ విషయంలో అది ప్యూర్ లవ్ అంటే అది ఫ్రీడమ్ ఉంటేనే నిజమైన ప్రేమ, పర్సెప్షన్, ఫ్రీడము అనే కాన్సెప్ట్ లో తీసుకొచ్చారు సార్. తర్వాత అది ఒక ఇన్స్టంటేనియస్ అంటే ఒక్క నిమిషంలో మాత్రమే గమనించాలి అని. అంటే ఆ రెండింటికి కూడా మనం పరిశీలించే విధానంలో తేడా ఉంది కదా సార్. అది నాకు క్లారిఫికేషన్ కావాలా అనిపించింది సార్. ధనలక్ష్మి గారా మాట్లాడుతున్నారు? అవును సార్, నాకు కొంచెం టీచ్ పెయిన్ ఉంది సార్, అందుకే నేను స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాను. చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు ఆ రెండింటికి డిఫరెన్స్ అనిపించింది సార్. ఒకసారి లోపలికి వెళ్దాం దాంట్లోకి. ఇప్పుడు చూడండి, దుఃఖం అనేది ఈజ్ దేర్ ఎనీథింగ్ వితౌట్ థాట్? మాట్లాడండి మీరు కూడా. ఈజ్ దేర్ ఎనీథింగ్ వితౌట్ ది థాట్? అంటే దుఃఖం కానీ, భయం కానీ, కోపం కానీ ఆలోచన లేకుండా ఉందా ధనలక్ష్మి గారు? ధనలక్ష్మి గారు ఆలోచనతోనే ఉంది సార్ దుఃఖము కదా. సో యూ ప్లీజ్ టాక్ విత్ మీ. సో ఆలోచనతోనే ఉంది. సో మనం దుఃఖం అనేది ద ప్రాసెస్ ఆఫ్ థాటా కాదా? దట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ థాట్, కానీ ప్రేమ నాట్ ప్రాసెస్ ఆఫ్ థాట్. We are going very slowly, madam. We are going very slowly. I'll come to the point. I understand your question. సో దుఃఖం అనేది థాట్ తాలూకా ఒక ప్రాసెస్. అలాగే ప్రతిది కూడా, భయం అనేది కూడా అదే. సో ఈ థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే మనకి కలిగిందో మనం దాన్ని ఎలా చూస్తున్నాం అంటే, ఆ దుఃఖము చాలా కష్టతరంగా, చాలా భయంకరమైనదిగా, అది అనుభవించడం చాలా దుఃఖకరం, ఇంకా బాధాకరమైనదిగా చూసి దాని నుంచి ఎలాగ బయటపడడం అనేది ముందు ఆలోచిస్తాం. రైట్? సో ఇది అణిచివేయడా, లేకపోతే టైంలో పాస్ అయిపోద్దా, లేకపోతే దాన్ని తప్పించుకోవడానికి వేరే వేరే మార్గాలు ఉన్నాయా, సో ఏ విధంగా దాని నుంచి దూరంగా వెళ్ళిపోగలను అని ఎస్కేపిజం గురించి ఆలోచిస్తాం. సో అందుకని దుఃఖం మనకి ఎప్పుడూ అర్థం కాదు. దుఃఖాన్ని అర్థం చేసుకోవడానికి వీలే లేదనమాట. ఎందుకంటే దాన్ని రికగ్నైజ్ చేసాం, దానికి పేరు పెట్టాం, వెంటనే దాని నుంచి పారిపోవడానికి మనం వీఆర్ సెర్చింగ్ ఫర్ సో మెనీ థింగ్స్. దోస్ ఆర్ ఎస్కేప్స్. వి నో ఆల్ ది ఎస్కేప్స్. సో అయితే ఇక్కడ ఏంటంటే దుఃఖం అనేది ఉంది, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సో ఆ దుఃఖం అనే ఫ్యాక్ట్ ఎలా రివీల్ అవుతుందంటే థాట్ ప్రాసెస్ లో రివీల్ అవుతుంది. సో ఆ థాట్ ప్రాసెస్ లో రివీల్ అయినప్పుడు దుఃఖంతో స్టే చేయండి అని అంటే, ఆ సమయంలో ఏ ఏ థాట్స్ వచ్చి ప్రేరేపిస్తున్నాయో, దుఃఖాన్ని ఇనుమడింప చేస్తున్నాయో చూడాలి. సపోజ్ నా తాలూకా ఇష్టమైన వారు నా కుటుంబంలో మరణించారు, నాకు ఎక్కువ బంధం ఉంది. అయితే ఎవరో వచ్చి వాళ్ళు అంటుంటారనమాట,
అయ్యో ఇంత చిన్న వయసులో ఇలాంటి ఒక ఘోరం సంభవించింది, నువ్వు ఎలా బతుకుతావు, లేకపోతే నీకుండే తోడు నీడ ఎవరున్నారు, దిక్కు లేదు, ఎవరు ఆదుకునేవారు లేరు. ఇలాగ అనగానే ఏమవుతుందంటే కొన్ని థాట్స్ ని పైనుంచి పోర్ చేసుకునేవి, కొన్ని మనలోంచి పుట్టినవి వచ్చి ఆ థాట్ మళ్ళీ పెళ్ళుకి అంటే ఆ దుఃఖంలోకి వెళ్ళి మళ్ళీ మరికొంత ఏడుస్తాడు అక్కడ శవం దగ్గర కూర్చున్నాడు. అంటే కానీ శవం అయిపోయింది ఆ జీవి అని కాదు, చచ్చిపోయాడు అని కాదు, కానీ తనకేమి నష్టం కలిగింది, తనకేం బాధ కలిగింది, ఆ వియోగం వల్ల తనకేమి దుఃఖం వచ్చింది, ఆ విషయమే ఆలోచిస్తూ ఉంటాడు. అందువల్ల ఇట్స్ కాల్డ్ ఎ సెల్ఫ్ పిటీ. సెల్ఫ్ పిటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సారో అంటారు కృష్ణజీ. సో కాబట్టి దట్ ఈస్ ఎ ట్రూత్. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రతిదీ ఆలోచన ద్వారా వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ దుఃఖంతో ఉండడం అంటే ఏంటంటే, సో సీ ద థాట్ ప్రాసెస్ కంప్లీట్లీ, డోంట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, డోంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్, డోంట్ సప్రెస్ ఇట్, డోంట్ రేషనలైజ్ ఇట్. అలాగే దానికి సమర్థించవద్దు, దాని కారణాలు వెతకొద్దు, దాన్ని సరిపెట్టుకోవద్దు, సిద్ధాంతాలతో పునర్జన్మ సిద్ధాంతం అయితే కర్మ సిద్ధాంతాన్ని దానిలోకి తేవద్దు, ఏ ఆధారము వద్దు, కానీ ఫేస్ టు ఫేస్ దాన్ని చూడు అంటారు. అంటే అది దాంతో ఉండడం అన్నమాట. సో ఎప్పుడైతే దాంతో ఉన్నామో ఏమవుతుందంటే అక్కడ నేను అనేది కదా ఇప్పుడు మాట్లాడేది. డైలాగ్ ఎవరి నుంచి వస్తుంది? థాట్ హ్యాస్ క్రియేటెడ్ ద థింకర్, నాట్ వైస్ వెర్సా. థాట్ హ్యాస్ క్రియేటెడ్ ద థింకర్. అయితే ఈ థింకర్ ఏం చేస్తాడంటే థాట్ వల్ల పుట్టిన అమ్మ కొడుకు అన్నమాట ఏం చేస్తాడంటే అమ్మతో సంభాషణ పెట్టుకుంటాడు. అమ్మ కొడుకు వేరు కాదు, దాని నుంచి పుట్టింది ఇదే, అంటే దీనికి దానికి బంధం. ఇతను ఏం చేస్తాడంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచిదే, ఇది చెడ్డదే అని రేషనలైజ్ చేసి విమర్శించి ఖండించి ఒప్పుకొని తిరస్కరించి నానా బీభత్సం చేసి ఆఖరికి ఇంకా దుఃఖంలో కూరుకుపోతాడు అనమాట. అంటే అలా ఆలోచించిన కొలది ఏంటవుతుంది, ఊబిలో ఉండేవాడు బయటికి రావడానికి కొట్టుకొని ప్రయత్నం చేసినప్పుడు మరికొంత ఊబిలోకి వెళ్ళిపోతాడే కానీ బయటకు వస్తాడా? ఇది అంతే. సో కాబట్టి అలాగ ఊబిలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా దుఃఖంలో కూరుకుపోతాడు. అందుకు కృష్ణజీ ఏం చెప్తున్నారంటే ఆ దుఃఖాన్ని నువ్వు బయటకు వచ్చి చూడు, ఆ దుఃఖంతో మిళితమైపోక, ఆ దుఃఖంలో కొట్టుకుపోక, ఆ దుఃఖాన్ని ఏదో నీ వ్యాఖ్యానాలతో నీకు తెలిసిన జ్ఞానంతో సమర్థించడం ఖండించడం అది చేయక, కానీ న్యూట్రల్ గా ఉండి ఒక బయటవాడిగా దాన్ని చూడు అంటారు నిశ్శబ్దంలోంచి. అది ఉండడం అన్నమాట. అలాగే ఎప్పుడైతే నిశ్శబ్దంలోంచి చూసామో అప్పుడు ఏమవుతుంది, దానికి ఇంధనం పోయడం లేదు మండడానికి. ఇంధనం ఎవరు పోస్తున్నారు? నేను పోస్తున్నాను. నా తాలూకా జ్ఞాపకాలతో, నా ఇష్టాలతో, నా సమర్థనలతో, నా సరిపెట్టుకోవడంతో, ఇలాగ ఎన్నో విషయాలతో నేను నా జ్ఞానంతో దానికి ఇంధనం పోస్తున్నాను. నేను సైలెంట్ అయిపోయాను ఇప్పుడు ఇదంతా చూసి, నేనే ఇంధనం పోస్తున్నానని అర్థమయ్యి ఉండిపోయాను. నేను ఏం మాట్లాడలేదు, కేవలం చూస్తున్నాను అంతే. మానసికంగా ఏ వ్యాఖ్యానం లేదు. దేర్ ఇస్ నో ఇంటర్ఫియరెన్స్ ఎట్ ఆల్, జోక్యం లేదు. జస్ట్ ఐఎమ్ వాచింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది థాట్ ప్రాసెస్, ఇన్ ద పెయిన్ ఆఫ్ సారో. సో అది చూస్తుండేటప్పుడు ఏమైంది, ఈ డైలాగ్ లేదు కనుక బిట్వీన్ ది థింకర్ అండ్ ద థాట్ ఎప్పుడైతే లేదో, ఒకటి పూర్తిగా ఆగిపోయినప్పుడు రెండోది ఎలా మాట్లాడుతుంది? ఎందుకంటే రెండు చేతులు కలిసి కొట్టినప్పుడు చప్పడు దన్మని ఒక చప్పటి సౌండ్ వస్తుంది అన్నమాట, చెప్పమని. సో ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యి ఏం చేయగలదు? శబ్దం రాదు అందులోంచి. కాబట్టి ఎప్పుడైతే నేను ఆగిపోయిందో అక్కడ ఆలోచనకి శక్తి ఉండదు అన్నమాట, కదలడానికి శక్తి ఉండదు. కాబట్టి అది రాలిపోతుంది. అలాగ రాలిపోతున్నప్పుడు ద సీయింగ్ ఆఫ్ వాట్ ఈజ్ జరిగినప్పుడు, ఎప్పుడైతే మీరు కరెక్ట్ గా వాచ్ చేయటం అనేది రైట్ సీయింగ్ జరిగిందో అప్పుడు ఏమవుతుంది, రైట్ సీయింగ్ ఇస్ సీయింగ్ విత్ చాయిస్లెస్ అవేర్నెస్, సీయింగ్ విత్ పాసివ్ అవేర్నెస్, విత్ అలర్ట్నెస్ అండ్ విత్ స్పాంటేనియస్ అవేర్నెస్, without any motive, without any reasoning, without any dialogue, without any interference. ఎప్పుడైతే మీరు అలా చూసారు ఏమైందమ్మా? అప్పుడు దాంట్లో నుంచి మనం దాంట్లోంచి ఏమవుతుందంటే ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ అలా చూడడం వల్ల ఏమవుతుందంటే అది రాలిపోవడం ప్రారంభించగానే there is an abundant energy flow into you. That is your first experience.
గో ఇంటూ ఇట్, యూ విల్ గెట్ ఇట్. అంటే Calmness. ఒక ఎనర్జీ ఒకటి పాస్ అవుతుంది అనమాట. దెర్ ఇస్ అన్ ఎనర్జీ. So every time when you see the what is, if one successful seeing of what is happen, you can see every what is with that successful seeing. You have got that key. అర్థమైందమ్మా? భయంకి వేరే కీ, డిజైర్ కి వేరే కీ, యాంగర్ కి వేరే కీ లేదు. సో ఎప్పుడైతే అలా చూసారో ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? అది రాలిపోవడంతో ఒక ఎనర్జీ ఒకటి. నెక్స్ట్ మనము ఒక రకమైన తయారవుతారు. ఆ కమ్అట్ లోనే ఒక ఎనర్జీ ఉందన్నమాట. సో దట్ ఎనర్జీ ఇస్ ఫ్రీడమ్. Freedom, and next we can freedom proceed. from the known. The known is the known is the sorrow, the fear, the what it may be, the content. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమవుతుంది? నోన్ నుంచి ఫ్రీ అయిపోగానే ఏమవుతుంది? ఫ్రీడమ్ రాగానే దేర్ ఇస్ ఎ సైలెన్స్. ఫ్రీడమ్ తో మళ్ళా పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయినటువంటి ప్రేమ, ఇలాంటివన్నీ కూడా మనలో ట్రూత్ ఫైండింగ్, తర్వాత క్రియేషన్, ఇలాంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ లోకి మనం మళ్ళా ప్రవేశించటానికి వీలవుతుంది అని అనుకుంటున్నాం. వీలవడం కాదు, అది ఫ్రీ అవ్వడమే ప్రవేశించడం. అవును. ఎందుకంటే ఆ ఎనర్జీ వచ్చి ఎప్పుడైతే డిసిపేట్ చేసిందో కంప్లీట్ గా, ఇట్ ఈస్ ఎ డిసిపేటివ్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఒక ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే విస్ఫోటకరమైన శక్తి అన్నమాట. విస్ఫోటం అంటే పేలుడు. సో అది ఎలాంటి విస్ఫోటక శక్తి అంటే మనస్సును చిన్న భిన్నం చేసి ముక్కలు చేసేస్తుంది. అది అక్కడ మన మనసు యొక్క ఉనికి ఉండదన్నమాట. దెర్ ఇస్ ఓన్లీ సైలెన్స్. సో దట్ సైలెన్స్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్. దట్ సైలెన్స్ ఈస్ నాట్ different from intelligence. That silence is not different from that calmness and stability. That silence is not different from shanti or peace, whatever it is. So that silence is not different from the beyond time and space. So you are in that silence means అన్ని అందులో ఉన్నాయన్నమాట. సో ఆ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో the love comes from it, the intelligence comes from it, and it acts from that silence, it acts from that love, it acts from that intelligence. It is the wholeness of life completely, because there is no fragmentation there. That happens, Amma. That happens. చాలా క్లారిఫై చేశారు సార్. థ్యాంక్ యూ. Thank you for the beautiful question you have asked. A profound question. I want these questions. బట్ మీ ఎక్స్ప్లెనేషన్ ట్రెమెండస్ గా ఉంది సార్. I don't want to explain you something, but I want to go with you with that issue. So explanation may come from that. Thank you, sir. Okay. So time entindi 7:30. We have still 30 minutes time. So shall we go into question answers, or shall we go into the topic of mind? It is your option, sir or madam. నెక్స్ట్ మైండ్ లో ప్రవేశిద్దామంటే ప్రవేశిద్దాం సార్. అదే మీరు, if there are any questions, we can go into it, or we shall go into the mind, and we can if any questions, lastly we can ask the questions. Anyway, ఎవరో మాట్లాడుతున్నారు సార్, ఎవరో అడగబోతున్నారు క్వశ్చన్. ఎవరమ్మా? చక్రపాణి మాట్లాడుతున్నానండి. చక్రపాణి డాక్టర్ గారు చెప్పండి సార్. మనం ఈ దుఃఖాన్ని చూసినట్టుగా లవ్ను కూడా అలాగే చూసాం అనుకోండి, అది ఉంటుందా మరి రాలిపోతుంది? లవ్ని అలా చూడడం ఉండదు. లవ్ అనేది చూసేది కాదు, లవ్ అనేది సంభవించేది. అక్కడ అది మీరైపోతారు. అది అంటే దుఃఖం ఒకప్పుడు మీరైపోయి మీరు ఎలాగైతే వెళ్ళిపోయారో, దుఃఖం పోగానే ఆ ప్రేమే మీరైపోతారు. అది మీరు నుంచి వేరు కాదు అది. సో it is becoming one with it, and you are that love, and you are not different from silence, different from love. You cannot see that because there is no perceiver. There is no a person who is understanding about it, who is thinking about it, who is seeing about it. The person is not there, but love is there.
వెన్ లవ్ ఇస్ వెన్ ద హేట్రేడ్ ఆర్ మనకి తెలిసిన ఏంటి దాన్ని ఏమంటారు, జెలసీ, ఇలాంటివన్నీ పూర్తిగా తెలిసిన విషయాలన్నీ ఆగిపోయినప్పుడు తెలియంది మాత్రమే ఉంటుంది అంతే. అది ఉన్నప్పుడు ఇది ఉండదు, ఇది ఉన్నప్పుడు అది ఉండదు. ఓకే సార్. ఓకే, ఇక్కడ 2 మాటలు చెప్తాను సార్. సార్ చెప్పండి. రామకృష్ణ గారు మాట్లాడచ్చా? షూర్ సార్. డాక్టర్ చక్రపాణి గారు చెప్పిన దానిలో ఈవేళ టాపిక్ మనం ఏదైతే బిఫోర్ గోయింగ్ టు మైండ్ అండి, లవ్ అనే ఇదిలో ఉన్నది. ఇప్పుడు మీరు చక్కగా మన ప్రొఫెసర్ ధనలక్ష్మి గారు అడిగిన క్వశ్చన్ కి వివరించారు. అది మనకి అనుకున్న దాంట్లో రెండో పాయింట్ కింద మనకి ఉంది. మనం అనుకున్న దాంట్లో ఆ ప్యాషన్ అనే దాంట్లో ఉంది. ఆ దుఃఖాన్ని మనం చూసినప్పుడు ప్యాషన్ అనే దాంట్లో విత్ దట్ అన్నప్పుడు వచ్చినప్పుడు మనకి వచ్చే దట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్, దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ప్యాషన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ థింగ్స్. మనం ఏదైతే ఈ మెచ్యూరిటీకి అనుకున్న దాంట్లో అనుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఈ రోజు వచ్చిన టాపిక్ లవ్ లో డాక్టర్ చక్రపాణి గారు అనేది ఇది చూస్తే, దెర్ ఈజ్ నో పాజిటివ్ కాంప్రహెన్షన్, దెర్ ఈజ్ ఓన్లీ నెగిటివ్ కాంప్రహెన్షన్. ఇప్పుడు ఇక టోటాలిటీ అన్నప్పుడు అక్కడ పదంలో వాడినటువంటి చూస్తే దట్ కెన్ పర్సూ నాట్ ద థింగ్ దట్ నోస్ జెలసీ, అటాచ్మెంట్, డిపెండెన్స్, ఇవన్నీ కూడా ఎండ్ అవ్వాలి. దీస్ త్రీ అని కాదు, వాట్ ఎవర్. సో ఈ నెగేట్ చేసి కంప్లీట్ గా చూసి, ఇప్పుడు డాక్టర్ రామకృష్ణ గారు జలసీ అంటే జలసీ. సో డెత్ అయిన తర్వాత వచ్చే డిఫరెంట్ డైమెన్షన్, బికాజ్ డైయింగ్ ఈజ్ నాట్ ఆపోజిట్ లివింగ్. కృష్ణమూర్తి గారు చక్కగా చెప్తాడు. సో అది ఎండ్ అయినట్టయితే, అంటే మనం డినై చేసి ఎండ్ అనేటటువంటి స్థితి వచ్చినప్పుడు యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ డిఫరెంట్ డైమెన్షన్, లివింగ్ ఇన్ ఎ డైమెన్షన్. సో యు ఆర్ టచింగ్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ అబ్జర్వర్. ఇంకొకటి మనం ఎందుకంటే ఆ ఫస్ట్ ఇందాక నేను అన్న దాంట్లో చూస్తే అబ్జర్వర్ ఎప్పుడు కూడా చూస్తే అది సెల్ఫ్ ఎంక్లోజింగ్ అవుతుంటుంది, అది ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంటుంది. అందుకే కృష్ణమూర్తి గారు ఈజ్ దేర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ అనే సందర్భంలో అవేర్నెస్ అని తీసుకొచ్చాడు. దిస్ అవేర్నెస్, చాయిస్లెస్ అవేర్నెస్, ప్యాసివ్ అవేర్నెస్, ఈ ఏదైతే జరిగే ప్రక్రియ చూస్తే దిస్ ఇస్ రివల్యూషన్. ఇది సెల్ఫ్ రివీలింగ్, మనల్ని మనం తెలుసుకునేటటువంటి ఫోకస్ లో అది మన ముందు. ఇట్ ఇస్ నాట్ ఫెసిలిటేటింగ్ స్ట్రెంగ్థనింగ్ అండి. సో ఈ నెగేషన్ అనేటటువంటిది జరిగినప్పుడు కనిపించేదే లవ్. అది ఉంటే ఇది ఉండదు, దే కెనాట్ స్టే టుగెదర్. ఇది లేని సందర్భంలోనే లవ్ అనేటటువంటిది ప్యూర్ లవ్ దట్ గోస్ విత్ కంపాషన్, ఇంటెలిజెన్స్ దట్ కమ్స్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఐ థింక్ ఈ లవ్ అనే ఆస్పెక్ట్ లో మనం చదువుతున్నామండి. కృష్ణమూర్తి గారి యొక్క గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ నాకు అర్థమైనంత వరకు ఈజ్ కాంప్రహెన్షన్. ఆల్ రిలీజియన్స్ అన్నిటి కూడా టైం మీద బేస్ అయ్యింది అని చెప్పి పక్కన పెట్టింది అన్నాడు. దాంట్లో మంచి చెడు ఆ కాంప్రహెన్షన్ వెళ్ళకపోతే మనం వెళ్ళామండి. చాలా ఒక ఫారెస్ట్కి వెళ్ళి చెట్లు కౌంట్ చేసినట్టు, చెట్లు అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఫారెస్ట్ అని మనం గమనిస్తే సో కౌంటింగ్ ట్రీస్ ఈజ్ ఫిటైల్ అనేది అది ట్రూత్. అటువంటి క్లారిటీ ఆఫ్ పర్సెప్షన్ ఏదైతే ఉన్నదో అది కృష్ణమూర్తి గారు మనకు అందించారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఒకసారి మాట్లాడతా సార్. సార్ ప్లీజ్. సుబ్బారావు గారు. చక్రపాణి గారు అడిగిన దానికి చక్కగా వివరించారు మీరుని ఎర్ర రామకృష్ణ. నేను అదే దాని మీద వెళ్తున్నాను. ఇప్పుడు విషాదము ఆర్ దుఃఖము అనేది థాట్ బేస్డ్, ఆలోచనతో వచ్చింది. అలాగే కోరికలు, పర్సెట్ ఆఫ్ ప్లెజరు, భయము, అటాచ్మెంట్, వీటితో వచ్చిన వల్ల వచ్చే డిపెండెన్స్ వల్ల వచ్చే ఇవి ఉన్నాయి రుగ్మతలు. మన దైనందిక జీవితంలో రిలేషన్షిప్ లో చూస్తాం, కోపం, అపోయి, ఇవన్నీ కూడా చూస్తాం. సో ఇవన్నీ కూడా థాట్ బేస్డ్. థాట్ అంటే నేను. ఆ డైమెన్షన్ కృష్ణమూర్తి గారు చెప్పిన డైమెన్షన్ అనేది ఇంతవరకు ఏ రిలీజియన్ తీసుకురాలేదు, ఏ సేక్రెడ్ బుక్ చెప్పలేదు, ఏ కూడా కామన్ మ్యాన్ కి ఎవరికి చెప్పలా. ఇక్కడ నేను రెండు పాయింట్స్ చెప్తాం అనుకుంటున్నానండి. ఇందాక మీరు అన్నారు ఆ ఫీలింగ్ తో, విషాదంతో ఉండాలి అని.
విషాదంతో ఉండాలంటే ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఉండాలి. దుఃఖము అనే వర్డ్ ఉంది, సారో అని ఉంది వర్డ్. మనం వర్డ్ పెట్టుకుని ఉండగలమా అనేది ఒకటి. అసలు విషాదం అంటే ఏమిటి అని చూసుకుంటే మనకి ఎన్నో మనకి దగ్గర వాడు పోయినప్పుడు మనకి ఎంతో బాధ కలిగింది. ఆ బాధని దుఃఖం అని పేరు పెట్టుకున్నాం. దుఃఖం అని పేరు పెట్టకుండా ఆ ఫీలింగ్, ఆ సెన్సేషన్, ఆ దుఃఖం అనే ఫీలింగ్ అనేది ఉంది. ఇంకో రకం ఫీలింగ్, ఎవరో మనల్ని భయపెట్టారు, ఎవరో కొడతాను చంపుతానన్నారు, ఒక ఫీలింగ్ వచ్చింది, దాని భయం అన్నాం. ఇంకొక సంఘటనలో వాడు ఎవడో నన్ను తిడితే నాకు కోపం వచ్చింది, ఆ ఫీలింగ్ యాంగర్ అన్నాం. సో వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అనే చోట ఇక్కడ నేను ఏం క్లారిఫై చేయదలిచానంటే, ఏమి మన డిస్కషన్ ముందుకు వెళ్ళడానికి, వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అంటే ద థింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, ద థింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ యాంగర్, ద థింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ సారో. సో ఆ ఫీలింగ్ కింద పెట్టగలమా అనేది చూసుకోవాలి. దానితో మమేకం అవ్వగలము. ఎలా మమేకం అవుతాం అంటే, ఎప్పుడైతే విషాదం వచ్చింది, నాకు భయం వేసింది మాట అనేసామంటే అది అప్పుడే గతంలోకి వెళ్ళిపోయింది, అనుభవంలోకి వెళ్ళింది. దాన్ని ఇంకా డీల్ చేయలేమండి. ఎందుకంటే వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. మనం వర్డ్లో పెట్టాం. వర్డ్ ఎప్పుడు కూడా గతమే. మనం చూసుకుంటే ఏ ఆలోచన కూడా పదాలు లేకుండా మనం ఆలోచించలేం. ఎవరైనా చూడండి, మనం ఏదో ఒక పదం లేకుండా ఆలోచించాం. సో పదము ఆలోచన వేరు కాదు. కృష్ణమూర్తి గారు అంటారు, ఆలోచన రహితంలో చూడాలి అంటారు. కాలరహితం, కాలము అన్న ఆలోచన ఒకటే. ఎందుకంటే కాలం నుంచే ఆలోచన, గతం నుండే అనుభవాల నుంచే ఆలోచన పుట్టింది. సో ఆలోచన లేని స్థితిలో ఉండగలమా? ఉండడానికి మనం ఏంటి, మనం అలవాటు పడితే ఆలోచనలో దాని నుండి వీఆర్ షిఫ్టింగ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో గతం. ఆ గతం లేని స్థితిలోకి వెళ్ళిపోవాలి. అంటే మన మైండ్ ఆలోచన రహితం అవ్వాలి. దానికి ఇందాక మీరు చెప్పారు, అంటే అటెన్షన్ అనేది ఒకటే చెప్పారు, శ్రద్ధ. అంటే పంచేంద్రియాలు చేయాలండి. మన అవేర్నెస్ లో స్పర్శ వేడిగా ఉందా చల్లగా ఉందా వెంటనే తెలుస్తుంది. ఎందుకంటే శరీరం అంతా కూడా, నాకు అది అనుభవంలో చెప్తున్నాను, ఆ స్పర్శ అనేది మనకి తెలిసిపోద్ది. ఫ్యాన్ గాలి చల్ల గాలి వస్తే చల్లది, వేడి గాలి అంటే వేడి గాలి. ఫ్యాన్ ఆగిపోయింది, వేడిగా ఉంటుంది. అలాగే కూర్చున్నాం, ఒత్తిడికి, ఆ ఒత్తిడి, ఇవన్నీ కూడా నర్వ్స్ యొక్క రెస్పాన్స్ తో వస్తుందండి, మనం పెట్టే చల్లగాలికి కానీ దీనికి కానీ. సో ఎప్పుడైతే మనం అవేర్ అబౌట్ ఫీలింగ్ ఆఫ్ హాట్ ఆర్ కోల్డ్ ఆర్ ప్రెషర్, దాంతోపాటు వింటున్నాం, ఆ ఫ్యాన్ సౌండ్ వింటున్నాం, లేకపోతే నేను మాట్లాడింది, మీరు మాట్లాడింది వింటున్నాం. ఆ వింటున్నప్పుడు ఆ వినడమే చూస్తున్నాం. సో స్పర్శ చూస్తున్నాం, వినడం చూస్తున్నాం, అలాగే చుట్టూరా చూస్తున్నాం. అప్పుడు ఇంకా రుచి, స్మెల్ చూసుకుంటే అక్కడ రుచి లేదు, దాన్ని కూడా గమనిస్తున్నాం అవేర్నెస్ లో. అలాగే స్మెల్, వాసన కూడా గమనిస్తున్నాం. సో అవేర్నెస్ లో ఇవన్నీ ఉన్నాయి. ప్రతిదాని ఒక రస అంటే ఆ రుచి ఉండాలంటే నోట్లో ఏదో పెట్టాలి, ఏది ఉండక్కర్లా. ఏది లేని స్థితి కూడా రుచిలో మనకు తెలుస్తుంది. మనకు రుచి బ్లాండ్ ఫుడ్ అంటాం. అలాగే మనం ఏమి తింటలేదు కాబట్టి రుచి. ఇవన్నీ కూడా మన అవేర్నెస్ లోకి వచ్చినప్పుడు సెన్సెస్ యాక్టివేట్ అయ్యాయి. ఎప్పుడైతే సెన్సెస్ యాక్టివేట్ అయ్యో బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఆ యాక్టివేషన్ ఆఫ్ బ్రెయిన్ లో గతం రాదండి. గతం రానప్పుడు వర్డ్ కూడా రాదు. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ కింద మనం చూసినప్పుడు ఆ ఫీలింగే ఉంటుంది, వర్డ్ రాదు. ఆ స్థితిలో ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక అనుకునేది అంటాం, ఫ్రీడమ్ ఇస్ ద ఫస్ట్, ఫ్రీడమ్ ఇస్ ఇన్ ద బిగినింగ్, నాట్ ఇన్ ద ఎండ్ అన్నారు. ఎప్పుడైతే మనం చూడటం చూసామో, పంచేంద్రియాలతో యాక్టివేట్ చేసి చూసామో, బ్రెయిన్ యాక్టివేట్ అయిందో, గతం ఆగిపోయింది. ఎప్పుడైతే గతం ఆగిపోయిందో, ఆలోచన ఆగిపోయిందో, వర్డ్స్ ఆగిపోయో, ఫీలింగే ఉంది, అక్కడే మనకు ఫ్రీడమ్ వచ్చేసింది. సో ఆ చూసినంతసేపు దాన్ని చూస్తున్నాం. ఆ మూమెంట్ ఎంతసేపు చూస్తాము, అటెన్షన్ ఎంతసేపు చూస్తే అంతసేపు మూమెంట్ అంటాం. ఆ క్షణం మన గడియారంతో చూస్తే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఉండొచ్చు, లేకపోతే 10 నిమిషాలు ఉండొచ్చు. బట్ ఆ క్షణంలో చూడటమే ఉంది. మనం ఆల్ సెన్సెస్ ఆర్ యాక్టివేటెడ్, పంచేంద్రియాలు యాక్టివేట్ అయ్యాయి, అన్నీ గమనిస్తున్నాం. ఆ గమనింపులో చూడటమే ఉంది, చూసేవాడు లేడు, ఆలోచన లేదు. అప్పుడు ఆ గతం నుండి వచ్చిన ఆలోచన, విషాదం కూడా, ఆ ఫీలింగ్ కూడా ఎండ్ అయిపోద్ది. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, గత అనుభవాల నుంచి వచ్చింది. ఇప్పుడు చనిపోయాడు కాబట్టి యాక్టివేట్ అయింది. ఆ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేస్తున్నాం, అటెన్షన్లో చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఆఫ్ సారో అనేది, దానికి గతం ఆలోచన ఆలంబన లేకపోతే అది ఇట్ విదర్స్ అవే, అది రాలిపోతుంది. ఎప్పుడైతే అది రాలిపోయిందో ఆ ఫ్రీడమ్లోంచే చూస్తున్నాం.
ఎండింగ్ లో కూడా అది వెదరైపోయినప్పుడు కూడా ఫ్రీడమే ఉంటుంది. యూఆర్ సీన్ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. అది నిజం కాదు, గతంలో ఉన్నదే యాక్టివేట్ అయ్యి మనల్ని బాధ పెడుతుంది. ఆ బాధ పెట్టేది నిజమైన బాధ కాదు, గతమే అని తెలిసినప్పుడు వీఆర్ ఇన్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. ఆ ఫీలింగ్ నే చూసాం కాబట్టి వర్డ్ లేదు. సో వర్డ్ తో మనం ఏది కూడా డీల్ చేయలేం, అంటే గతంతో ఏది డీల్ చేయలేం. ఇది ఒకటే నేను చెప్తాం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకెవరు మాట్లాడతారండి? డాక్టర్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన దాని ప్రకారం థింకర్ కి థాట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటండి? అంటే నా ఉద్దేశంలో రెండు ఒకలాగా. ఇప్పుడు నేను బయటికి మీకు నా ఉద్దేశంలో థింకర్ అంటే అది థాట్ అని అంటే నేను బయటికి మీతో ఏదైతే మాట్లాడుతున్నానో అది నాలో నేను మాట్లాడుకుంటున్న దాన్ని నేను ఆలోచన అని అనుకుంటున్నానండి. ఆలోచనల సమూహము ఇలా అనుకుంటున్నా. అసలు బేసిక్ గా థింకర్ ఎందుకంటే ఈ థింకర్ అనేవాడు ఆగిపోతేనే ఆ థాట్ ఆగిపోతుంది అంటున్నారు. ఈ థాట్ పుట్టడానికి మెయిన్ కారణం, ఈ భయం అనేది పుట్టడానికి మెయిన్ కారణం ఏంటి? అంతే అండి సార్. ఇంకొకటి దీని ఎక్స్టెన్షన్ లో మనం ఈ రెండు ట్రిగ్గర్ అయినప్పుడు ట్రూత్ ని చూడలేకపోతున్నాము. వీఆర్ సీజింగ్ ద ట్రూత్ అని అంటున్నారు. అసలు ట్రూత్ అంటే ఏమిటి అనేది కూడా దీనికి ఎక్స్టెన్షన్ లో ఆ మూడు థింకర్, థాట్ అండ్ ట్రూత్, అంతే కదా? అవును సార్. ఇప్పుడు ప్రతి ఎక్స్పీరియన్స్ ఒక మెమరీని స్టోర్ చేస్తుంది బ్రెయిన్ లో. ఆ స్టోర్ చేసిన మెమరీ నాలెడ్జ్ కింద మారుతుంది. ఆ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే, ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే నాలెడ్జ్గా ఏర్పడిందో దాని నుంచి థాట్ పుడుతుంది. అంటే వితౌట్ దిస్ నాలెడ్జ్ దేర్ ఇస్ నో థాట్. వితౌట్ దట్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ నో ఇంప్రింట్ ఇన్ ది బ్రెయిన్ యాజ్ నాలెడ్జ్. సో అప్పుడు ఒక థాట్ అనేది అరైజ్ అవుతుంది. ఎరైజ్ అయిన తర్వాత ఆ థాట్లో థింకర్ పుడతాడు. ఎందుకు పుడతాడంటే ఆ థాట్లో ఇష్టమని అయిష్టమని రెండు విషయాలు వస్తాయన్నమాట. నాకు ఇష్టమైనది అన్నప్పుడు థాట్ పుట్టింది, థింకర్ పుట్టాడు. నాకు అయిష్టమైనది అనే దానిలో థింకర్ పుట్టాడు. తర్వాత చాయిస్ ఉండేటప్పుడు థింకర్ పుట్టాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ చాయిస్ అనేది ఎప్పుడైతే ఏర్పడిందో, అంటే ఏర్పడడానికి కారణం ఏంటో మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట థింకర్ గురించి తెలియాలంటే. అంటే థాట్ అనేది యాక్చువల్గా మనకు వచ్చిన ప్రతి ఎక్స్పీరియన్స్ మెమరీలోకి వెళ్తుంది. మెమరీలోంచి జ్ఞానం కింద వస్తుంది. జ్ఞానం నుంచి థాట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. అయితే ఆ థాట్ ప్రాసెస్తో అది ఆగితే బాగుండు. అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక మెత్తది లేకపోతే ఒక కార్ సీటో లేకపోతే మరొకటో చూసాం, ఇంకా కారు నాకు కావాలి, కార్ చాలా అందంగా ఉంది, కార్ సీట్ చూసాం, కారులో కూర్చున్నాం, అంతా బాగుంది, సో అంతా బాగుంది, ఇది బాగుంది అనుకున్నాం. బాగుంది అనుకున్న దగ్గర నుంచి ఏమవుతుందంటే ఇంకా నాకు ఇది సొంతమైతే బాగుంటుంది అనే దగ్గర నుంచి థింకర్ ప్రారంభమయ్యాడు. సో ఆ టచింగ్ లో, సెన్సేషన్ లో ఆనందం ఉంది అక్కడ, లేదా అంటే ఒక ఏదైనా పెయిన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఫిజికల్ సెన్సేషన్ రావచ్చు, లేకపోతే ఏదైనా రావచ్చు. కానీ అక్కడ ఏమీ లేదు. కానీ అది నాకు చెందింది, నాకు కావాలి, నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి అని ప్రారంభమవుతున్నప్పుడు ఎప్పుడైతే అది నేను కింద మారిపోయిందో, ఆ థాట్ నేను ఫారం చేసిందో, తన ఎక్స్పీరియన్స్ వల్ల, తన ఇష్టాలతో, తన లైక్స్ అండ్ డిస్లైక్తో, తన జడ్జిమెంట్లో ఫారం చేసిందో, అప్పుడు థింకర్ అనేది వాడు అరైజ్ అవుతాడు. ఇప్పుడు థాట్ అనేది థింకర్ని ప్రొడ్యూస్ చేసింది. ఇది థింకర్ ఆగితే థాట్ ఎందుకు ఆగుతుంది అంటే అక్కడ థింకర్లో జడ్జిలో ఇంటర్ఫియరెన్స్, తర్వాత ఏమో ఇష్టాలు ఉంటున్నంత కాలం థాట్ కంటిన్యూ అవుతుంది అనమాట.
సో ఎప్పుడైతే ఇష్టాలతో జడ్జిమెంట్తో తర్వాత ఖండించడంలో ఏది లేకుండా కేవలం ఉన్నప్పుడు అక్కడ థింకర్ లేడని అర్థం. అదే పాసివ్ అవేర్నెస్, చాయిస్లెస్ అవేర్నెస్ గా కృష్ణమూర్తి గారు చెప్తారు. సో ఇన్ దట్ అవేర్నెస్ అంటే అక్కడ ఒక ఇంకొక అవేర్నెస్ అని చెప్తారు, ఏంటది పాసివ్ అవేర్నెస్. అంటే అక్కడ కేవలం చూడడం అంతే. అలా ఉన్నప్పుడు ఏమవుద్ది, థాట్ తో ఇంటర్ఫియరెన్స్ లేదు. ఈ థింకర్ నుంచి థింకింగ్ నుంచి థాట్ ప్రొడ్యూస్ అయిన థింకింగ్ వల్ల థింకర్ ప్రొడ్యూస్ అయినా, థాట్ వల్ల థింకర్ ప్రొడ్యూస్ అయినా, ఇక్కడ థింకర్ ఆగిపోవడం వల్ల థాట్ ఆగింది అక్కడ. ఎందుకంటే అక్కడ ప్రొలాంగ్ చేసే కాన్వర్సేషన్ ఏమీ లేదు అక్కడ. సో ఇష్టాలను వ్యక్తం చేసినప్పుడు గమనించాలి మనం, అవును కాదు అనుకున్నప్పుడు, ఇది మంచిది ఇది చెడ్డది అనుకున్నప్పుడు ఈ విశ్లేషణ, ఈ ఖండించడం, ఈ ఒప్పుకోవడం, తిరస్కరించడం, సమర్థించడం, సరిపెట్టుకోవడం, ఇష్టాలు ప్రదర్శించడం, ఈ అన్నిటిలో థింకర్ ఉన్నాడు అనమాట. సో ఎక్కడైతే ఇవన్నీ లేవో కేవలం థాట్ ఉంది. అంటే ఏంటి, ఒకదాన్ని చూశాను అంతే, చూశాను అనేది ఒక థాట్. ఆ చూడడంలో ఇది సూర్యాస్తమయం, ఇది థాట్. తర్వాత ఇది ఫలానాది, అది థాట్. దాంట్లో ఏమీ లేదు. కాకపోతే ఇది బాగుంది ఇది బాగులేదు అని ఎప్పుడైతే చాయిస్ వచ్చిందో థింకర్ వచ్చేసాడు లోపలికి. సో ఆ థింకర్ ఆగినప్పుడు ఏమవుద్ది, బాగుంది బాగులేదు, ఇష్టం అయిష్టం ఇలాంటి జడ్జిమెంట్ లేకుండా, ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఉండేటప్పుడు ఈ థాట్ కొనసాగడానికి అవకాశం లేదు, అది కూడా పడిపోతుంది అనమాట. పడిపోయినప్పుడు ఏమవుతుంది, థింకర్ ఆగినప్పుడు థాట్ ఆగిపోతే వచ్చింది ఏంటి, అక్కడ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం వచ్చినప్పుడు ఏమవుతుంది, నిశ్శబ్దం లేనంత కాలము వాస్తవ ప్రపంచము, తర్వాత రియాలిటీ, తర్వాత ఫ్యాక్ట్, ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. కానీ ట్రూత్ అనేది మనకు తెలియటం లేదు. ఎందుకంటే తను చూసిందే నిజం అనుకుంటుంది, తను తాకిందే నిజం అనుకుంటుంది, తను అర్థం చేసుకున్నదే నిజం అనుకుంటుంది, తను ఖండించిందే కరెక్ట్ అనుకుంటుంది, తను ఒప్పుకున్నదే కరెక్ట్ అనుకుంటుంది. ఇదే థింకర్. సో ఇక్కడ ఏవీ లేనప్పుడు ఏమవుద్దంటే కేవలం ఒక నిరామయమైనటువంటి ఏ రకమైన జోక్యరహితమైనటువంటి ఒక దర్శనం ఉందన్నమాట. ఆ దర్శనంలో ఏమవుతుందంటే మైండ్ తన తాలూకా పరిమితులతో చూడడం అనేది ఆగిపోయి, పరిమితి అనేటువంటిది మనస్సుని కోల్పోయి, ఆ మనస్సు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చూడగలుగుతుంది. అంటే మన మైండ్ లో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా లోతుగా వెళ్తాం ఇందులో. అయితే ప్రస్తుతం మీ సమాధానానికి మాత్రం అక్కడ ఆ నిశ్శబ్దం వచ్చినప్పుడు మాత్రము ట్రూత్ అనేది అవగాహన చేసుకునే విషయం కాదు. ట్రూత్ అనేది అక్కడ తెలియబడే విషయం. ఎలా తెలియబడుతుంది, దానికదే తెలియపరుచుకునే విషయం. కానీ మనము తెలుసుకొని అర్థం చేసుకునే విషయం కాదు అది. తెలుసుకోవాల్సిందల్లా థింకర్ అండ్ థాట్ గురించి. సో ఆ థింకర్ అండ్ థాట్ గురించి తెలిసిన తర్వాత, ఎలాగ చూడడమో తెలిసిన తర్వాత, చూడడం వల్ల జరిగినటువంటి ఆ నిశ్శబ్దంలో ట్రూత్ అనేది మనకి వెల్లడి అవుతుంది అనమాట. అది బహిర్గతం అవుతుంది, అది సంభవిస్తుంది అనమాట. ఆ సంభవించడం అనేది ట్రూత్ యొక్క లక్షణం అనమాట. అది నోబడీ హ్యాస్ ఇన్వెంటెడ్ ది ట్రూత్, నోబడీ హ్యాస్ క్రియేటెడ్ ది ట్రూత్. ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ పవర్ ఆఫ్ క్రియేషన్. సో ఇట్ కమ్స్, ఇట్ ఎగ్జిస్ట్ అంతే. అది ట్రూత్ తాలూకా విషయం. సో వెన్ వీ గో ఇన్ టు ది మైండ్, నెక్స్ట్ టాపిక్, then there is an elaboration about that. Okay, thanks Anil. Welcome sir. Thank you for the question. Sir, నమస్తే సార్, వెంకటేశ్వర అండి. నమస్తే వెంకటేశ్వర గారు. సేమ్ ఇదే క్వశ్చన్ చిన్న కంటిన్యూషన్ అండి, మాట్లాడొచ్చండి? సార్ చెప్పండి, వెల్కమ్. అదే ఇప్పుడు మన మెమరీ, థాట్, నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ నుంచి థాట్ వస్తుందండి. థాట్ ఓకే, థాట్ అనేది స్టార్ట్ అయిన, అంటే థాట్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఏమవుతుందంటే అక్కడ థింకర్ స్టార్ట్ అవుతారు. థాట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు చెప్పారు కదా, థాట్ వచ్చిన తర్వాతే, అంటే థాట్ ఏదో ఒక ఇష్యూ మీద థాట్ వచ్చినప్పుడు ఆ ఇష్యూ గురించి కంటిన్యూషన్ ఉంటుంది. అంటే ఆ ఇష్యూని అలా కంటిన్యూగా ఆలోచిస్తూ ఉండడం, అది థింకర్. అంటే థాట్ నుంచి థింకర్ వస్తున్నాడు అనేది మనకు అర్థం అవుతుంది. ఓకే అండి. అయితే ఇక్కడ థింకర్ అనేవాడు రాకపోతే థాట్ అక్కడ స్టాప్ అయిపోతుంది.
అంటే థాట్ ఏదో ఒక కంటెంట్ ని తీసుకుని థాట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా మన కాన్షియస్ లో ఉన్నటువంటి ఏదో ఒక కంటెంట్ సర్ఫేస్ కి వచ్చినప్పుడు థాట్ స్టార్ట్ అవుతుంది. అది కంటిన్యూషన్ అయితే థింకర్ ఉంటాడు. అది కంటిన్యూషన్ లేకపోతే థింకర్ అనేది ఉండడు. థింకర్ ఎప్పుడైతే లేదో ఆ కంటెంట్ కంటిన్యూషన్ ఉండదు. థాట్ అక్కడతో స్టాప్ అయిపోతుంది. సో అలాగా థాట్ అక్కడ అంటే థింకర్ రాకుండా ఉండాలి అంటే ఆ థాట్ ఆగాలి. థాట్ ఆగాలంటే ఆ థాట్ కంటెంట్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే ఆ కంటెంట్ ని చాయిస్లెస్ అవేర్నెస్ తో మనం అబ్జర్వ్ చేయగలగాలి. అంటే చాయిస్లెస్ అవేర్నెస్ అనేది ఇక్కడ ఏంటంటే చాయిస్ అనేటప్పటికీ ఏంటొస్తుందంటే అండర్స్టాండింగ్ ఫ్యాక్ట్, వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది స్పష్టంగా మనకు అర్థమైతే ఇంకా అక్కడ చాయిస్ అనేది ఉండదు. సో అంటే అప్పుడు ఆ రకంగా మనం ఆ కంటెంట్ ని కానీ స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు అక్కడ థాట్ ఇంకా కంటిన్యూషన్ అంటే ఆ కంటెంట్ ఎప్పుడైతే అర్థమైందో ఇంకా థింకర్ రానప్పుడు థాట్ అక్కడ ఆగిపోతుంది. ఆ కంటెంట్ కూడా అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇది అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నాకు ఆ రకంగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అది అంటే నేను మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఇంకా చెప్పలేదు. అదంటారా? ఏం చేద్దంటే అది నాకు అర్థమైందని చెప్పాను తప్ప అది కరెక్ట్ అని నాకు తెలియదు. అది కరెక్ట్ కాదు అని కాదు ఉద్దేశము. సో కంటెంట్ ఏది లేకుండా థాట్ ఉందా? మీరు మాట్లాడండి నాతో. వెంకటేశ్వర గారు, హలో వెంకటేశ్వర గారు. సార్ సారీ నేను మ్యూట్ లో పెట్టిస్తాను. కంటెంట్ అనేది లేకుండా థాట్ లేదు. థాట్ ఉందా? లేదు. ఉంది. కంటెంట్ లేకుండా థాట్ ఉందండి. ఉన్నది. ఐసి నాకు అది ఓకే సరే అది తెలియదు నాకు. అది ఎలాగంటే బజార్లో కూరగాయలు కొన్నారు, ఇంటికి వచ్చారు, కూరగాయలు కొన్నట్టుగా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది కొన్నా అది కొన్నామని ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ లో బాధ లేదు, భయము లేదు, దుఃఖము లేదు, ఏంటి లేదు. సో అందులో ఏంటుంది కంటెంట్? జలసీ లేదు, హేట్రెడ్ లేదు, కోపం లేదు, ద్వేషం లేదు, భయం లేదు, దుఃఖం లేదు. అయితే ఇక్కడ అంటే ప్రతిదాన్ని మనసు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు ప్రతిదీ రికార్డ్ అవుతుంది. చూడండి, రికార్డ్ అవుతుంది ప్రతిదీ. అది ఎంత అల్పమైన విషయమైనా, ఎంత గాఢమైన విషయమైనా. ఇప్పుడు గాఢమైన విషయం అనుకోండి, ఒక హర్ట్, ఒకరి మీరు నన్ను గాయపరిచారు ఏదో మాటతో నలుగురిలో. సో అది ఐ విల్ క్యారీ ఓవర్ దట్. అంటే ఒకరోజు ఒక రాత్రి, ఆ మర్నాడు అలాగా ఇంకా డీప్ గా ఉంటే సంవత్సరాల తరబడి కూడా ఒక్కోసారి జ్ఞాపకం వస్తుంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు గుర్తు వస్తుంటుంది, ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు వస్తుంటుంది. సో ఎంత డీప్ గా అది హర్ట్ అయితే, ఎంత డీప్ గా ఒక భావావేశానికి లోనైతే అప్పుడు అది మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఒక కూరగాయలు కొన్ని దగ్గర కొన్నాము అనే విషయం బ్రెయిన్ లో రికార్డ్ అయింది. సో అది 10 రోజులు కంటిన్యూ అవ్వదు కదా, నెక్స్ట్ ఇంకో 2 రోజులు, ఇంకో 2 గంటలు కంటిన్యూ అవ్వదు కదా. అది జరిగింది అంతే. అలాగే ఒక చిన్న విషయాలు ఏవో ఒకటి ఉంటాయి. ఆ విషయాలు మనసులో జరిగిన విషయం ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తుంది మనసు. అయితే రికార్డెడ్ మ్యాటరు అది గాఢమైన పొరల్లోకి వెళ్తుంది అని అంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఏ చార్జ్ ఆఫ్ ది ఫీలింగ్. ఏదర్ చాలా సంతోషం కానీ, చాలా భయం కానీ, చాలా దుఃఖం కానీ, చాలా హర్ట్ కానీ జరిగితే అప్పుడు అది డీప్ లేయర్స్ ఆఫ్ ది మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక స్కార్ ఏర్పాటు చేస్తుంది. అప్పుడు దాన్ని ఎలా పోగొట్టుకోవడం, ఇది ఎంత బాధపడ్డాను, ఇంత ఇదేంది, ఇలాగ అవమానించాడు అని పగ, ప్రతీకారం, జలసి, ద్వేషం, అసూయ
ఇలాగా రకరకాలుగా మనలోని అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. హర్ట్ లాగా ఉండదు, చాలా రకాలుగా వస్తుంటుంది. కానీ వేరే దిస్ క్యాజువల్ మెమరీ అంటే ఏదో ఒక చిన్న ఘటనలో జరిగినటువంటి విషయం, మీరు వచ్చారు మీరు వెళ్ళారు అంతే, పెద్ద విషయం లేదు, ఆ విషయం గుర్తుంటుంది కానీ దాని గురించి ఏం పెద్దగా చింతన ఉండదు, అది పోయింది అంతే, ఒక గెస్ట్ లాగా. సో అందుకని అలాగే ఏమవుతుందంటే రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ డీప్ లేయర్స్ లో ముద్ర పడేటువంటి ఒక మెమరీ ఒకటి ఉంది. సో ఆ మెమరీ నుంచి వచ్చే థాట్స్ అది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ కింద గుర్తుగా ఉండిపోయాయి అన్నమాట. అది చాలా కాలం బట్టి కొన్ని భయాలు, కొన్ని ద్వేషాలు, కొన్ని ఘర్షణలు, అలా కొన్ని ఇమేజెస్ నా గురించి ఇతరుల గురించి అలా చాలా చాలా ఉన్నాయి లోపల కంటెంట్. అయితే కొన్ని విషయాలు థాట్ వస్తుంది కానీ అది కంటెంట్ లో చేరదు, మామూలుగా వస్తుంది వెళ్ళిపోతుంది. కంటెంట్ లో ఎప్పుడు చేరుతుంది? కంటెంట్ లో ఎప్పుడంటే అది గాఢమైన ముద్ర నా మనసులో వేసుకున్నప్పుడు. అప్పుడు ఏంటంటే అది అనుభవం, అది గాఢమైన అనుభూతి, ఒక సుఖానుభూతి, ఒక దుఃఖానుభూతి, ఒక భయానుభూతి, తర్వాత ఒక ద్వేష అనుభూతి, ఇలాగ మనకి కొన్ని అనుభూతులు ఇమోషన్స్ లో కలుగుతాయి. ఇమోషనల్ ఛార్జ్ ఉంటుంది అందులో. ఆ ఛార్జ్ నాకు పోదనమాట, మెమరీ కింద అది రిపీట్ అవుతుంటుంది ఆ ఛార్జ్. సో కాబట్టి అది ఇక్కడ థింకర్ అనమాట. సో ఆ రిపిటేషన్, ఆ క్యారీ ఓవర్ అనేది థింకర్. సో క్యారీ ఓవర్ చేస్తుంది, దాని గురించి ఆలోచించి చేసేవాడు ఏదైనా ఒక ఆలోచన వస్తుంది. ఆ క్యారీ ఓవర్లో ఆలోచన ఏంటి వచ్చింది? మొన్న నన్ను అవమానించారు, అది నేను క్యారీ ఓవర్ చేశాను, దానిలో థాట్ వచ్చింది, ఫస్ట్ థాటే వచ్చింది. సో అకస్మాత్తుగా ఇతను ఇలా అన్నాడు అని థాట్ వచ్చింది. అన్న తర్వాత థింకర్ ఏం చేస్తాడంటే ఎందుకు ఇలాగన్నాడు, ఎంతమందిలో అనొచ్చున, అతనికి బుద్ధి జ్ఞానం ఉందా లేదా, అతను తిరిగి ఏ రకంగా ఇతన్ని మళ్ళీ హింస పెడితే, ఇతన్ని తిరిగి అవమానిస్తే నేను దాన్ని చెల్లి తీర్చుకోగలను, ఇతన్ని తప్పకుండా చెయ్యాలి, పోనీలే క్షమించేస్తే ఏం పోయిందిలే, అంత మాత్రాన్ని పోనీలే, అతని తాలూకా కర్మ అతనే అనుభవిస్తాడులే, మరొక థాట్ వస్తుంది. ఇలాగా రకరకాల థాట్స్ ఏమో వస్తుంటాయి. ఆ థాట్స్ ఏంటి? థింకర్ నుంచి వచ్చింది. సో ఇక్కడ ఒక థాట్ ఒక గాయం నుంచి వచ్చింది, అయితే దానికి థింకర్ ఏం చేస్తాడంటే ఆజ్యం పోస్తూ ఉంటాడు. ఇది మంచిదని, చెడ్డదని, మర్చిపోతే బాగుంటుందని, మర్చిపోకూడదని, పగ తీర్చుకోవాలని, క్షమించాలని, యాక్సెప్ట్ చేయాలని, ఇలా రకరకాల ఇది చేస్తుంటాడు ఇతను థింకర్. సో ఇప్పుడు ఈ థింకర్ అనేవాడు ఈ విషయాలన్నిటినీ వదిలేసి ఆ థింకరే ఆగిపోతే అక్కడ ఆ థింకర్ అనేది ఎలాగాగుతాడు? ఇష్టాన్ని అయిష్టాన్ని ప్రదర్శించినప్పుడు, తర్వాత జోక్యం చేసుకోనప్పుడు థాట్లో, సో ఇది మంచిది ఇది చెడ్డది అని ఎంచుకోనప్పుడు, ఇది ఉండకూడదు ఇది ఉండాలి అనకుండా ఉన్నప్పుడు, ఏది లేకుండా ఉంటే థింకర్ లేడని అర్థం. అక్కడ థింకర్ లేడు కాబట్టి ఇవేవి లేవు. లేనప్పుడు థాట్ ఒక మెమరీ కింద వచ్చింది, అతను ఏదో అన్నాడు అని మెమరీ వచ్చింది. అప్పుడు ఆ మెమరీ ఈ థింకర్ జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటుందో, ఎలాగా కంటిన్యూ అవుతుంది? థింకర్ ఎప్పుడైతే జోక్యం చేసుకున్నాడో, ఇలాగ అంటాడా, ఇలాగ కష్టం కదా, ఇలాగ అనడం అవమానించడం కదా, ఇది బాధ కదా, నేను క్షమించాలా, ఇది చేయాలా, ఏదో మాట్లాడుతున్నప్పుడు థింకర్ ప్రమేయం ఉంది. ఆ ప్రమేయంతో అది మరింత ఆజ్యం పోసినట్టు ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట. అలాగా కంటెంట్ అలా వెళ్ళిపోతూ ఉంది. అది ఇంకా బలవత్తరం అవుతుంది. ది మోర్ ద థింకర్ థింక్స్ అబౌట్ ద ఇన్సిడెంట్. సో ఇన్ ద ఇన్సిడెంట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాంట్లో ఏదీ లేదు. కానీ ఆ ఇన్సిడెంట్ ఇది కోపం, ఇది అవమానము, ఇది పొగడ్త, ఇది ఇలా అంటాడని గుర్తించిన వాడు ఒకడున్నాడు, పేరు పెట్టిన వాడు ఒకడున్నాడు, అది భావావేశంలో కొట్టుకుపోయిన వాడు ఉన్నాడు. ఆ పేరు పెట్టినవాడు, గుర్తించేవాడు, భావావేశంలో పోయినవాడు ఆగినప్పుడు ఆ థాట్, జ్ఞాపకానికి వచ్చిన థాట్ నిలబడడం ఎలా నిలబడుతుంది? దానికి ప్రాణం ఎలా ఉంటుంది? అది పోతుంది కదా. ఇది మీరు చూడాలి. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఎమోషన్స్ తాలూకు ఇది ఎక్కువగా ఉంటుంది. ఓకే, కొన్ని ఇష్యూస్, కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయంటే, ఇప్పుడు మీరు చెప్పింది మార్కెట్కి వెళ్ళి వచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత ఆ మార్కెట్ లో జరిగింది ఏదో సంథింగ్ రిపీట్ అవుతుంది మైండ్ లో, అది కూడా థాటే. బట్ అక్కడ ఎమోషన్ ఏమి ఉండదు, సింపుల్, వెరీ సింపుల్, లైట్ గా ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ థాట్. అయినప్పటికీ ఎమోషన్స్ లేనప్పటికీ అది థాట్
అక్కడ ఏంటంటే సర్టెన్ టైం ని అది కన్జ్యూమ్ చేస్తుంది ఆ థాట్. అంటే ఆ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఐఎమ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ది ప్రెసెంట్ మూమెంట్. అంతే కదా, ఆ టైంలో నేను ప్రెసెంట్ మూమెంట్ నుంచి ఆబ్సెంట్ అయిపోయి ఉంటాను ఆ థాట్ ఉండడం వల్ల. సో అంటే అప్పుడు యాక్చువల్ గా వాట్ ఈజ్ అనే అంటే నా కళ్ళ ముందు ఏం జరుగుతుంది ఏంటంటే అనేది కూడా నేను అబ్జర్వ్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. అంటే అఫ్ కోర్స్ అక్కడ ఎమోషన్స్ అనేవి ఏమీ లేవు, సింపుల్, బట్ స్టిల్ థాట్ ఈస్ గోయింగ్ ఆన్. జరిగిపోయిన ఆ మార్కెట్ లో ఎవరితో మాట్లాడాను, ఏ ఐటమ్స్ కొన్నాను, కొనేవాడితో ఏం డిస్కషన్ అయింది, మరి అలాగే ఇవన్నీ రిపీట్ అవ్వడం వల్ల ప్రెసెంట్ అని కోల్పోతున్నాను నేను. అక్కడ ఈ ప్రెసెంట్ అని కోల్పోయినప్పుడు అక్కడ నాకు అర్థమైంది మీకు చెప్పింది. అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనని బాధించేది, భయపెట్టేది, ఘర్షణ పడేది థింకర్ వల్ల. సో ఆ థింకర్ అనేవాడు ఆగడం అనేది ఒక సక్సెస్ఫుల్ సీయింగ్ లో, వాట్ ఈజ్ సక్సెస్ఫుల్ సీయింగ్ లో జరిగినప్పుడు థింకర్ లేడు అక్కడ. సో ఒక సైలెన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ సైలెన్స్ అనేది మనలో ఏర్పడిందో ప్రతి థాట్ ని, అదే ఇమోషనల్ కాకపోవచ్చు మీరు అన్నట్టు, ఒక చాలా సాధారణమైన థాట్ కావచ్చు, జస్ట్ ఏ మెమరీ, పాసింగ్ మెమరీ అవ్వచ్చు, అయినా అది కూడా ఆ సమయంలో ప్రస్తుతంలో అది ఉంది, కానీ ఆ ప్రస్తుతాన్ని ఆక్రమించింది ఆ థాట్ అంటున్నారు. కానీ ఆ ప్రస్తుతాన్ని ఆక్రమించిన థాట్ ని కూడా చూడగలిగేటువంటి సెన్సిటివిటీ అప్పుడు డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీరు అంత లోతుగా పరిశోధన చేశారు గనక అది ఏంటవుతుందంటే, ఇప్పుడు చూడండి, అతి చిన్న శబ్దం, సూది పడిన శబ్దం కూడా వినాలి అంటే గొప్ప నిశ్శబ్దం కావాలా వద్దా చెప్పండి? పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఎంత నిశ్శబ్దం కావాలి? సో మీ గదిలో ఫ్యాన్ ఆగాలి, చుట్టుపక్కల ఎవరు మాట్లాడకూడదు, మీ మనస్సు కూడా ఆగాలి, మీ ఏ ఆలోచనలో మీరు కొట్టుకోపోకూడదు, టీవీ పనిచేయకూడదు, టోటల్ గా సైలెంట్ గా ఉండాలి లోపట బయట. అప్పుడు మాత్రమే మీ సూది పడిన శబ్దం మీకు వినగలరు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? కరెక్టే కదా. సో ఇప్పుడు మనకి పెద్ద శబ్దాలుకి సెన్సిటివిటీ ఉంది. అంటే ఏంటి? ఈ రణగుణ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? బయట కాదు, లోపట ఇమోషన్స్ తో మీరు అన్నట్టుగా భయాలు, ఉద్వేగాలు, కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ మీద మనము ఎరుక పెట్టాం, చాయిస్లెస్ అవేర్నెస్ పెట్టినప్పుడు ఏంటవుతుంది? ప్రతి సక్సెస్ఫుల్ సీయింగ్ లో ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సీయింగ్ ఆఫ్ 40s లో క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది? దేర్ ఇస్ ఎ సైలెన్స్. సో సైలెన్స్ రాను ఏమవుతుంది? ప్రతి సక్సెస్ఫుల్ సీయింగ్ లో ఆ సైలెన్స్ అనేది విస్తారం అవుతుంది కదా. అంటే సైలెన్స్ లో మైండ్ ఇంకా ప్రతిష్ఠించబడుతుంది అనమాట. అంటే ఆ సీయింగ్ లో ఏంటవుతుందంటే ప్రతిసారి థింకర్ ని చూసి థింకర్ ఆగుతున్నప్పుడు సైలెన్స్ ప్రతిష్ఠితం అవుతుంది. అంటే అంత సైలెన్స్ ఉన్నప్పుడు ఈ చిన్న పిన్ను పడిన శబ్దం లాంటిది అనమాట. జస్ట్ మీకు ఎంత ఇచ్చిన ఉదాహరణ, ఈ థాట్, పాసింగ్ థాట్, పిన్ను పడిన శబ్దం లాంటిది. సో దాన్ని కూడా పసిగట్టగలదు. సో అది కూడా పసిగట్టినప్పుడు అది ఆగిపోతుంది, అంతే. అది పెద్ద ప్రాబ్లం కాదు. అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అండర్స్టాండ్. చిన్న డౌట్ రామకృష్ణ, చిన్న రాస్లో స్మాల్ డౌట్. ఏం లేదు, ఇప్పుడు ఈ ఫియర్ గానీ, సారో గానీ, ఇప్పుడు ఆయన బయట మార్కెట్ లో వెళ్ళినప్పుడు హర్ట్ అయినప్పుడు గానీ, ఇవన్నీ ఒకవేళ అంటే మార్కెట్ లో హర్ట్ అవ్వలేదు, జస్ట్ సంథింగ్ ఇట్ హాస్ గాన్, దోస్ ఎవ్రీథింగ్ నేనే ఆ సారో, నేనే ఆ దుఃఖం అన్నప్పుడు వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ థాట్ కెన్ వి డిజాల్వ్ ది ప్రాబ్లమ్ సార్? ఇది ఒక్కటి డౌట్ సార్. Without the intervention of thought, yes. Then can we dissolve the issue? Then only there is a resolution of the problem, not the solution. Solution అనేది థాట్ ఇంటర్ఫీర్ అయ్యి చేస్తుంది, చెప్తుంది. బట్ ఆ సొల్యూషన్ ఇస్ స్టిల్ అమెండెడ్. మళ్ళీ వస్తుంది, మళ్ళీ సొల్యూషన్ కోరుతుంది, ఇంకో సొల్యూషన్ ఇవ్వాలి, మళ్ళీ సొల్యూషన్ ఇవ్వాలి. సొల్యూషన్ ఇస్ నెవర్ ఎండెడ్. సో సొల్యూషన్ అనేది థాట్ ఏమో థింకర్ నుంచి ప్రొడ్యూస్ చేసినటువంటి విషయం అన్నమాట. థింకర్ ప్రొడ్యూస్ చేస్తాడు సొల్యూషన్. సో ఆ థాట్ ఏమో దాన్ని డీల్ చేస్తుంది. అది కాదు, ఆ సొల్యూషన్ లో కాదు, డిసల్యూషన్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే మొత్తం ఉన్నదంతా నాశనం అవ్వాలి, అక్కడ మరణం రావాలి. అదేమో కంటిన్యూ కాకూడదు, క్యారీ ఓవర్ అవ్వకూడదు ఆ సిచ్యువేషన్.
సో క్యారీ ఓవర్ అవ్వకుండా అక్కడికదే డిజల్యూషన్ అవ్వాలంటే థాట్ దాన్ని డీల్ చేయలేదు. థాట్ వల్ల కాదు, అది థాట్ ఆగినప్పుడు మాత్రమే చాయిస్లెస్ అవేర్నెస్ లో మాత్రమే అది సాధ్యమవుతుంది, ఆ సైలెన్స్ లో. అంటే ఇప్పుడు అంటే నాకు డాక్టర్ గారు నాకు ఒక ఫియర్ అయింది. ఐ గాట్ ఫియర్. దిస్ ఫియర్ నాకు తీయాలంటే దిస్ ఫియర్ నేనే ఫియర్ అనుకున్నా. సపోజింగ్ సంథింగ్ ఏదో బ్యాడ్ జరిగింది నాకు, ఐ థింక్ నేనే అది ఫియర్ అనుకున్నప్పుడు ఐఎమ్ నాట్ అలవింగ్ థాట్ టు, అంటే నన్ను డామినేట్ చేసి ఏదో వేరే దానికి ఒక రూపం ఇచ్చి అది చేయకుండా అలా చేసినప్పుడు దిస్ ఫియర్ ని అంటే నేనే ఎండ్ చేస్తున్నానా ఇక్కడ నాతోనే, వితౌట్ అంటే వితౌట్ ఫర్దర్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ క్రియేటింగ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఫియర్ వచ్చింది, ఐఎమ్ ఫియర్ఫుల్ టు సంథింగ్, దట్ ఫియర్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ది ఫియర్ అనుకున్నప్పుడు నాకు మంచిగా రిజల్ట్ దొరుకుతుందా డాక్టర్? అది నేను మై డౌట్. అదే నాకు అర్థమైంది మూర్తి గారు. ఇప్పుడు నేనే ఫియర్ అని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకొని మీకు అది సత్యమైందో, ఆ భావం నేనే ఫియర్ అనేది సత్యమైందో, యు ఆర్ ఫ్రీ ఆఫ్ ఫియర్. బట్ నేనే ఫియర్ అనేది మనకి నాలెడ్జా, కృష్ణమూర్తి గారు ఇచ్చిన బోధనలో చెప్పినటువంటి విషయం అర్థం చేసుకొని సత్యమై ఉండొచ్చని అనుకుంటున్నామా, లేకపోతే నేనే ఫియర్ అని ఆ ఫియర్ ని చూడగలుగుతున్నామా? అది పాయింట్ అన్నమాట. నేనే ఫియర్ అనే సత్యాన్ని నేరుగా మనసు చూసినప్పుడు మనసు ఆగిపోతుంది. కానీ అది చూడాలి కదా. నేనే ఫియర్ అనేది ఒక సమాధానం కాదు, ఒక ప్రశ్న. అంటే సెన్సేషన్ వచ్చినప్పుడు సార్, ఆ సెన్సేషన్, ఆ ఉద్రేకత నాదో ఆ కలవరం కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సెన్సేషన్, దిస్ ఫియర్, దిస్ యాంగర్, దిస్ గ్రీడ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి నేనే రెస్పాన్సిబుల్ అనుకున్నప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ లో అంత ఇఫ్ ఐ కెన్ నేనే అనుకునే వస్తుందో రాదో ఇంపాసిబుల్. కానీ ఆ ఫియర్ లో ఇట్ ఈస్ ఐఎమ్ అనుకునే ఆ సెన్సిటివిటీలో వేరే అగ్రవేట్ అయినప్పుడు ఇఫ్ ఐ రియలైజ్ that fear, that what is happening, it is because of me, I am అట్లా నేను అనుకుంటే ఎలా ఉంటుంది? అక్కడ నేనే ఫియర్ అనేది ఒక భావం కాదు, అది మన అండర్స్టాండింగ్ వల్ల నేనే ఫియర్ అనే దాని మీదకి రాలేము. ఒక సత్యం ఏంటంటే మీకు చెప్పాలి, ఇక్కడ చాయిస్లెస్ అవేర్నెస్ లేకపోతే పాసివ్ అవేర్నెస్ లేకపోతే అలర్ట్నెస్ లేకపోతే ఏదైతే అనండి దాన్ని మనకు మనకు తెలుసు వారు దేని గురించి చెప్పారు కృష్ణజీ గారిని. సో అది ఎప్పుడైతే జరిగిందో మనకి యాక్చువల్గా వాట్ ఈజ్ ని ఉన్నది ఏదుందో దాన్ని కేవలం చూస్తున్నాము వితౌట్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ది మైండ్. అప్పుడు ఏమవుతుంది, ఉన్నది అనేది ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంటే అది చనిపోతుంది, అది ఉండదు అక్కడ. అంటే ఆ అవేర్నెస్ లో అదే when there complete attentiveness with all the senses, with complete total attention, it is not there. What is అనేది డిస్మిస్ అవుతుంది. అక్కడ డిస్మిస్ అయినప్పుడు అక్కడ ఏముంది, there is only silence. ఆ సైలెన్స్ లో ఏమవుతుంది, ఆ సైలెన్స్ లో నుంచి అతను అవును కాదు మంచి చెడ్డ ఏదీ లేకుండా దాన్ని నిర్ణయించకుండా తప్పు లంచకుండా చూస్తున్నాడు. అంటే ఒక సైలెన్స్ లో చూస్తున్నాడు కదా వాట్ ఈజ్ ని. సో చూస్తున్నప్పుడు ఏమవుతుంది, వాట్ ఈజ్ దెన్ రివీల్స్ ఇట్ స్టోరీ. అంటే మీరు దాన్ని విశ్లేషించరన్నమాట. అంటే ఫియరు ఇది, తర్వాత ఫియర్ ఏమో నేనే ఫియరు, లేకపోతే ఫియర్ అంటే అక్కడ నాలోని భావాలు కాదు, ఫియరే నేనైపోయాను ఇక్కడ అని మీరు విశ్లేషించరు. అక్కడ ఏం చేస్తారంటే ఫియర్ అనే దాని మీద మీరు పూర్తిగా దాని మీద నిలబడి ఉన్నారు, దాంతోనే ఉన్నారు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాయిస్లెస్ అవేర్నెస్ లో మీరేమి ఇంటర్ఫియర్ అవటం లేదు నేను అనే దాంతో, ఆ థింకర్ తో. అప్పుడు ఏంటవుతుంది, ఫియర్ రివీల్ చేస్తుంది. ఏంటి రివీల్ చేస్తుంది, అది దాంట్లో ఉండే కంటెంట్ ని రివీల్ చేస్తుంది. ఏంటో కంటెంట్ అంటే తను తన తాలూకా స్వభావాన్ని స్వరూపాన్ని బయట పెడుతుంది. ఆ స్వరూప స్వభావాలు ఏంటి అంటే తనలో నుంచే ఇవన్నీ పుట్టుకొని వస్తున్నాయి, అది తానే, తనకన్నా వేరు కాదు, తన థింకింగ్ లోంచి ఇదంతా వచ్చింది అనే విషయం అది రివీల్ చేయడం మొదలు పెడుతుంది. ఆ రివిలేషన్ కి మీరు సైలెన్స్ లోకి రావాలి. అది ఎప్పుడైతే దాని మట్టుకు తను రివీల్ చేసిందో ఇట్ ఈస్ నాట్ ద ఇంటెలెక్చువల్ వెర్బల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్, బట్ వాట్ ఈస్ రివీల్స్ ఇట్ సెల్ఫ్
is a true understanding which comes when there is no mind at all, when there is no mind interference at all. So that is the truth అనమాట. అది రివీల్ అవ్వాలన్నమాట, అది రివీల్ చేసుకోవాలి, దాని మట్టుకు అదే రివీల్ చేయాలి. కానీ మీరు ఇది నేనే అని అనుకోవడం వల్ల కానీ ఈ కంటెంట్ అంతా నాలోంచే వచ్చింది కదా, నేనే పోగు చేసుకున్నాను కదా అని కొన్ని పారాగ్రాఫ్స్ చదవటం వల్ల ఇది నిజమే అనేటువంటి ఒక భావంలోకి వస్తే అది సత్యంలాగే అనిపిస్తుంది. కానీ అది మన సత్యం కాదు, కృష్ణమూర్తి గారి సత్యం. సో అది మన సత్యం అవ్వాలంటే, మన సత్యం ఎందుకు కాలేదంటే మనం మాటికి భయపడుతున్నాం కదా. మరి అప్పుడు మన సత్యం ఎలాగైంది? మాటికి మనకి బంధం వస్తుంది, బంధంలో ఉంది, ద్వేషం వస్తుంది, దుఃఖం వస్తుంది. అప్పుడు అన్నిటినీ లేని పరిస్థితి కదా అది. మరి ఎందుకు వస్తుంది అంటే దట్ ఇస్ నాట్ అవర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బై కృష్ణజీ. సో ఇట్ ఈస్ రివీలింగ్ సమ్ ట్రూత్ అబౌట్ ద ఫియర్, అంతే. సో ఆ ట్రూత్ లోకి వెళ్ళాలంటే మనము ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అనే ఒక పరికరాన్ని ఉపయోగించుకోవాలి, మైండ్ అనే పరికరాన్ని కాదు. అప్పుడు ఉపయోగించినప్పుడు దాని గురించి మనకు అర్థమైనప్పుడు అది రివీల్, అంటే ఎప్పుడైతే మనం సైలెంట్ అయిపోయామో అది రివీల్ చేయడం మొదలు పెడుతుంది దాని నేచర్. సో అప్పుడు మనకి ఒక అవగాహన కలుగుతుంది. ఆ అవగాహన ఏంటి? థాట్ తో కలిగింది కాదు. ఇట్ ఈస్ అన్ ఇన్స్టంటేనియస్ అండర్స్టాండింగ్ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. It is not seeing, understanding and going beyond it. It is just like a bird eye view. అంటే మొత్తాన్ని ఒక్కసారి చూసి ఒకేసారి అవగాహన చేసుకొని రిలీజ్ అయిపోతుంది అన్నమాట. The seeing then is being. It happens like that. Right. Okay. సార్ టైం అయిపోయింది సార్. టైం అయిపోయింది సార్. Okay. 10 minutes. So 10 minutes over. So we have started, madam, 5 minutes. Thank you for remembering me. Thank you giving an alert. Okay. Yeah, అయిపోయింది సార్. So we have to thank Vijaya madam and Prabhanjan garu for giving this opportunity of opening this meeting. Ante దాన్ని ఏమంటారు, టెక్నికల్ వర్డ్, ఎవరైతే దాన్ని అంటే జూమ్ మీటింగ్ ని తెరపగలరో వాడిని ఏమంటారండి? ఓపెన్ హోస్టింగ్. ఆ హోస్ట్ అవ్వడానికి చేసి ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేశారు కదా. ఐ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ ఆల్ ది హెల్ప్ యూ హ్యావ్ డన్. Thank you, sir. It's our pleasure. Go ahead. Yes. Can we close this meeting? Yes. Yes. Right. So next week topic is mind. You find out what is important to know in that, and you dive deep into it with yourself. Ante. మీ అంతటా మీరు కనుక్కోండి. So we go into it then. So I think shall we go like this next week also? Nobody is liking it. Yes, so sir. Nice sir. Thank you, sir. Nice. I didn't hear. వినపడటం లేదు. సిస్టమ్ బాగుంది సార్, ఇలాగే ప్రొసీడ్ అవుతాం. So let us go like this next week. Thank you so much for all the participants and asking very very good questions and pertinent questions. I am so happy to participate in this satsang with so much serious people, great serious people. Thank you very much. Thank you. Thanks to all the speakers also, sir. Thanks to speakers. All experienced, yes. Speakers. We are very fortunate that they are all coming and definitely guiding us. Definitely. We are all. They had given a marvelous to certain things and certain points also. Yes, sir. So we can really, otherwise they cannot be successful. నేను ఎస్టిమేట్ చేసింది ఈ రోజు మనకి ఆచరణలోకి వచ్చింది సార్. ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ గురించి లాస్ట్ వీక్ చెప్పాను కదా. ఎవరైనా ఒక పాయింట్ రైట్ చేసినప్పుడు అంతవరకు దాని మీద ఐడియా ఉండదు, కానీ ఆ పాయింట్ బేస్ చేసి ఇంకొక ఐడియా వస్తూ ఉంటుంది.
అట్లాగే ఈ రోజు శివ గారు అడిగిన క్వశ్చన్ బేస్ చేసి నాకు ఆయన క్వశ్చన్ బేస్ చేసి నాకు ఐడియా వచ్చింది, లేదు అంతే తప్ప నాకైతే ముందు నేను అడిగిన క్వశ్చన్ నాకు యాక్చువల్ గా నా మైండ్ లో లేదు. ఆయన క్వశ్చన్ బేస్ చేసి నాకు ఐడియా వచ్చింది, నన్ను బేస్ చేసి మూర్తి గారికి ఐడియా వచ్చింది. సో ఈ రకంగా ఏంటంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకున్నప్పుడు ఎవరన్నా ఏదైనా క్వశ్చన్ వేస్తే దాన్ని బేస్ చేసి ఇంకా 4-5 క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి, రిలేటెడ్ క్వశ్చన్స్. ఇంకా ఇన్ డెప్త్ మనం అర్థం చేసుకున్నాక అవకాశం కలుగుతుంది సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే.